మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో గొప్పగా అద్భుతంగా ధ్యానం చేశాం మాస్టర్స్. ఎంతో గొప్ప అద్భుతమైన జ్ఞానాన్ని కూడా ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా అందుకుంటూ ఉన్నాం. ఈ రోజు మనకి ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి రత్న మేడం గారు వైజాగ్ నుంచి మన జూమ్ సెషన్ లోకి జాయిన్ అయ్యారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ గురించి మేడం ఒక జ్ఞానాన్ని ఇన్వైట్ చేసుకుందాం జూమ్ సెషన్ లోకి. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ ఓవర్ టు యూ మేడం. యూ ఆహ్వానించినందుకు బ్రహ్మ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా బ్రహ్మ స్పిరిచువల్ పత్రిజీ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం అందరం కూడా. ఎక్కడో ఉన్న మమ్మల్ని మనందరినీ కూడా ఒక జూమ్ ద్వారాగా ఒక ఆ సొసైటీ ద్వారాగా మనందరినీ కూడా ఏకం చేసి ఒక అద్భుతమైన జ్ఞానం ఎక్కడో తెలియని జ్ఞానాలన్నీ తెలుసుకునేట్టుగా చేసి మనం ఈ సొసైటీలో ఈ టైంలో మనం అందరూ ఉన్నందుకు మనం అందరం చాలా కృతజ్ఞత చూపించుకోవాలి. ఏ సొసైటీలో లేనంత అద్భుతమైన జ్ఞానాలను మనం వినేంత అవకాశాన్ని ఇచ్చారు. ఎవరైనా చెప్పొచ్చు, చూడండి, ఎవరైనా వినొచ్చు. ఒక గురువే ఎంతో గురువు చెప్తే గాని, పెద్ద పెద్ద గురువులు చెప్తే గాని లేని జ్ఞానాన్ని మన సింప్లిసిటీ చేసేసారు సార్. చాలా నేను ఎంతో ఇష్టం సార్ అంటే చాలా కృతజ్ఞత. మనము స్పిరిచువల్ సైన్స్ చెప్పుకున్నాం ఈరోజు. స్పిరిచువల్ సైన్స్ కంటే ఆధ్యాత్మిక శాస్త్రం. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఎవరికి తెలియదు అసలు యాక్చువల్ గా. అది కూడా ఆధ్యాత్మికానికి కూడా ఒక శాస్త్రం ఉందా అని తెలియచేసేవారే గురు మన పత్రిజీ. ఎందుకంటే హిస్టరీ, జోగ్రఫీ, కెమిస్ట్రీ ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి మనకి. కనీసం ఒక మొక్కను పెంచాలన్నా ఒక శాస్త్రం ఉంది, దాన్ని పెంచాలి, ఎలా చేయాలి అని. అటువంటిది ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఒక మానవుడు తీసుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఒక శాస్త్రం ఉన్నదని ఈ రోజు వరకు పత్రిజీ చెప్పేంత వరకు మనకు తెలియకపోవడం ఎంత. ఇంకా సొసైటీలు బయట సొసైటీకి తెలియదు. మనం ఒక ధ్యానులకి స్పిరిచువల్ సైన్స్ ఉంది, ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది, ఇందులో రావడం వల్ల తెలిసి ఉండొచ్చు. కానీ బయట ప్రపంచానికి ఎవరికీ తెలియని రహస్యం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గానికి కూడా ఒక శాస్త్రం ఉంది అని చెప్పే ఒక గొప్ప గురువు ఉంది. ఎప్పుడో గురువులు, దేవుళ్ళు, దేవతలు వాళ్ళందరూ నిక్షిప్తం చేసి ఉంచారు మనకి. కానీ అది బయటకు తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న గురువు మన గురువు అనమాట పత్రిజీ. దాన్ని సింప్లిసిటీ. స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి? ఒక మహా సముద్రం. ఆ సముద్రాన్ని సింప్లిసిటీ చేసి మనకు అనుకూలంగా మనకు అర్థమయ్యే రీతిలోని ప్రతి మనిషి కూడానా, మానవ జన్మ తీసుకున్న ప్రతి మనిషి కూడానా ఎలాగా మానవ జన్మ తీసుకొని ఈ భౌతిక జీవితాన్ని ఎలాగా సింప్లిసిటీ చేసుకొని బతికి దైవాన్ని ఎలా పొందాలి చెప్పేదే ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ సైన్స్ అని మనకు తెలియదు ఇంతకు ముందు వరకును. ఇంకా బయట సొసైటీకి కూడా తెలియదు. అందరూ చెప్పాలి. ఏంటంటే వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సొసైటీ నుంచి కొంత వాళ్ళ గురువులు రాసిన బుక్స్ ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనలైజ్ చేస్తుంటారు. అలాగే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మహమ్మదులు, ఎవరైనా సరే, హిందువులు, అలాగే ఎవరెవరు రాసినవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళని సైంటిఫిక్ గా రుజువు చేస్తారనమాట. అందరు రాసినవి ఒకేటే అని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తారు. ఇది ఆమోదమైనది సైన్స్. సైన్స్ చెప్తే నమ్ముతాం కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు నమ్మరు. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం ఉంటేనే మనం స్పిరిచువల్ లో జర్నీ చేయగలము. నమ్మకం లేకపోతే ఆ రోజుతోటే ఖండించేవలసి వచ్చేస్తుంది, అయిపోతుంది అక్కడి నుంచి. అటువంటిది ఏం చేశారంటే స్పిరిచువల్ సైన్స్ గా ప్రూవ్ అయింది, సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఇది ఏంటంటే ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక శాస్త్రం అనేది దేవతలు, మన గురువులు ఎవరెవరు ఉన్నారు, రాముడు, కృష్ణుడు, జీసస్, వీళ్ళందరూ మన గురువులు. వీళ్ళందరూ కూడా దేన్ని నేర్చుకున్నారు, అవపోషణ చేశారు, దాన్ని వాళ్ళు పాటించి వాళ్ళు దాని ద్వారా ఇంకా నేర్చుకున్నవన్నీ కూడా ఏం చేస్తారంటే గ్రంథస్థం చేశారు. గ్రంథస్థం చేసి మన ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు నిక్షిప్తం చేసి ఉంచారు. మన రాముడు నేర్చుకున్నాడు, కృష్ణుడు నేర్చుకున్నాడు, జీసస్ నేర్చుకున్నాడు, అల్లా నేర్చుకున్నాడు. అందరూ మన గురువులందరూ స్పిరిచువల్ సైంటిస్టులు అనమాట. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళందరూ.
వాళ్ళందరూ నేర్చుకొని వాళ్ళు మానవ జీవితం తీసుకొని ఒక దైవమే మానవుగా జన్మ తీసుకొని మానవుడిగా ఎలాగ బతకాలి, ఎలాగ మానవ జీవితంలోని వాళ్ళకి చూడండి, దేవుళ్ళు తీసుకున్న వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, సంసారం ఉంది, వాళ్ళు భార్య పిల్లలతో ఉంటూ మళ్ళీ దైవంలాగా వాళ్ళు దైవత్వం పొందిస్తారు అని చూపించారు మనకి. చూస్తుంటాం కదా మనం అన్ని మన బుక్స్ అన్ని చూస్తుంటాం, సినిమాలు చూసాము. అదంతా గ్రంథస్థం చేసి ఉంచారు. అది మనకి తెలీదు. అటువంటి మహాసముద్రాన్ని పత్రి జంచేసారంటే సింప్లిసిటీ చేసి మనకి ఆధ్యాత్మిక శాస్త్రంగా ఎప్పుడో ఉంచారు. కానీ మనం చదివింది ఇప్పుడొచ్చిందది. ఆధ్యాత్మిక శాస్త్రం ఎందుకు తెలుసుకోవాలి? ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అన్ని శాస్త్రాలు తెలుసుకుంటాం గానీ, మన దురదృష్టం ఏంటంటే, మన ఆధ్యాత్మిక శాస్త్రం అందరికీ దేవుడు కావాలి, జ్ఞానం కావాలి, మనం దైవాన్ని పొందాలి అని ప్రతి ఒక్కళ్ళకి జిజ్ఞాస ఉంటది. బయట మెడిటేషన్‌లోకి వచ్చేవాళ్ళే కాదు, రాని వాళ్ళకి కూడా దేవుడంటే భయము. ఏం చేస్తే ఏమైపోతదో అన్న భయం తెలియక. దాని యొక్క విలువ తెలియక, దాన్ని ఎలా పాటించాలో, దాన్ని ఎలా నడవాలో మనకు తెలీదు. మన వాళ్ళందరూ దాన్ని నిక్షిప్తం చేసి ఒక భద్రంగా ఒక ఒక బాక్స్‌లో పెట్టేసి ఉంచారు. దాన్ని ఎవరికీ పంచలేదు. పంచకపోవడం వల్ల అందరికీ భయము. స్పిరిచువాలిటీ అంటే భయము. ఎక్కడ ఏం తప్పు చేసేస్తే ఎక్కడ ఏమైపోతామో ఆ భయం చేత మనందరం వెనకబడి ఉండిపోయాం. అలా వెనకబడిపోయి ఉన్న తర్వాత ఇప్పుడు మనం అందరం బయటకొస్తున్నాం. మనందరం ఏం చేయాలి దీన్ని? మనం దీన్ని అందరినీ విస్తారం చేస్తున్నాం. ఎలాగా ధ్యానం చేయండి. అలాగా అని మనం క్లాసులు పెడుతున్నాము. కానీ ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకున్నది బయట ప్రతి ఒక్కరు మన ఇంట్లో వాళ్ళ నుంచే, మన పిల్లల నుంచి నేర్పించడం మొదలు పెట్టాలి. ఏంటంటే ఈ స్పిరిచువల్ సైన్స్ అంటే ఏం చెప్తుంది అంటే, మనిషి పుట్టిన మనిషి చిన్న లేదు, పెద్ద లేదు. స్త్రీ, పురుషులు భేదం లేదు. కుల, మత భేదం లేదు. ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎవరైతే పుట్టిన ప్రతి మనిషి ఎవరైనా సరే, ఏ జాతి అయినా సరే ఎవ్వరు లేదు. మనిషి అన్న వాడికి ఈ నాలెడ్జ్ తెలిసుండాలి. స్పిరిచువల్ సైన్స్ అనేది మనిషి అన్న వాళ్ళకి తెలిసుండాలి. ఇది మనిషి సైన్స్ ఇది. ఇదేదో ఈ ఏమో మతానికో, కులానికో సంబంధించింది కాదు. సైన్స్ కదా! సైన్స్ అందరికి తెలిసిందే. ఒక మనిషి అంటే అందరికీ ప్రాణం ఉంది. అందరూ ఒకలాగే ఉన్నారు. అందరికీ ఆ సూర్యుడే, ఆ వెలుగే, ఆ పంచభూతాలతోటే జీవిస్తున్నారు. అటువంటిది ప్రతి మనిషికి వర్తిస్తది. ఎవరు దేవుడు వాళ్ళకి ఉండొచ్చు. కానీ హోల్ ఓవర్ అందరికీ ఒకటే సైన్స్. సైన్స్ అనేది ఒకటి. అందుకే సైన్స్ ప్రూవ్ చేసింది దీన్ని. ఎట్లాగంటే దీన్ని నేర్చుకోవడం వల్ల ఏం తెలుస్తుందంటే, మనిషి ఎలా ఎలా ఏంటి మనిషి ఎందుకు పుట్టాడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మనిషి? ఎక్కడ చనిపోతే ఎళ్తారు? ఈ మనిషి అంటే ఏమిటి? ఈ సృష్టి ఏమిటి? ఈ చావు మరణాలేంటి? ఈ ఈ గ్రహాలేంటి? ఎందుకు మనం ఇక్కడికొచ్చాము? ఈ ఈ ప్రపంచం ఏంటి? ప్రతీది కూడా ఎలా తినాలి? ఏం చెప్తుంది సైన్స్ ఏం చెప్తుంది? ఎలాగ తినాలి? ఎలా బ్రతకాలి? సొసైటీలో ఎలాగుండాలి? ఏటి మాట్లాడాలి? ఏమి మాట్లాడకూడదు? ఎట్లా నడవాలి? పెద్దలతో ఎలాగుండాలి? సంసారాన్ని ఎలా చేయాలి? సొసైటీలోని ఎవరితో చిన్నోళ్ళతోటి ఎలాగుండాలి? పెద్దోళ్ళతో ఎలాగుండాలి? ప్రతీదీ కూడా నడవడికని నేర్పిస్తుంది. ఒక మనిషి ఎలా నడవాలి? తెలుసుకొని నడడం వేరు, తెలియకంటే అస్తావ్యస్తంగా నడవడం. అలాగే అస్తావ్యస్తంగా నడడం వల్లే ఇక్కడ సొసైటీ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అది చిన్నప్పటి నుంచి నేర్పించమంటాడు. సైన్స్ అనేది, స్పిరిచువల్ సైన్స్ అనేది మన పాఠ్య పుస్తకాల్లో ఒకటి చేర్చి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ సైన్స్‌ని. ఎలాగంటే ఇప్పుడు తెలుసుకున్నాం ఒక ఏదైనా విషయాన్ని తెలుసుకొని మనం దాని ప్రకారంగా ప్రయాణం చేశామనుకోండి. తెలుసుకొని దాని ప్రకారంగా దాన్ని పాటించామనుకోండి పర్ఫెక్ట్‌గా అవుతది. తెలుసుకోకపోతే అస్తవ్యస్తంగా ఉంటది. ఒక దారి వెనుకొని ఒక దగ్గరికి మనం వెళ్ళాలనుకున్నాం అనుకోండి. ఏం చేస్తాం? దాన్ని ముందుగా అడ్రెస్ కనుక్కొని వెళ్తాం. ఎళ్తే పర్ఫెక్ట్‌గా గమ్యానికి చేరుకుంటాం. లేదనుకో వెతుక్కుంటూ ఎళ్తే టైం వేస్ట్, డబ్బు వేస్ట్. దాని గమ్యాన్ని ఎప్పటికో నచ్చినప్పుడు చేరుకుంటాం. అలాగే జీవితం కూడా అలాగే అయిపోయిందనమాట. గమ్యం తెలీదు. ఎందుకు పుట్టామో తెలీదు. ఎందుకు చనిపోతామో తెలీదు. ఎందుకు బతుకుతున్నామో తెలీదు. ఇలా అస్తావ్యస్తం జీవితం సొసైటీలన్నీ ఇలాగే ఉన్నాయి. ఇట్లా ఉండడం వలన గమ్యం తెలియటం లేదు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా ఉంటున్నారనమాట. అట్లా కాదు. ఈ సైన్స్ ఏం చెప్తుందంటే తెలుసుకోవడం వల్ల ప్రతి ఒక్కరును ఎట్లా మాట్లాడాలి ఎవరితోటైనా? ఎలా జీవించాలి? ఎలా చిన్నప్పటి నుంచే జ్ఞానం అంటే ఏమిటి? దాన్ని ఎలా నేర్చుకోవాలి? అలా ఎప్పుడైతే నేర్చుకుని పర్ఫెక్ట్‌గా నడిచాడనుకో, ఆళ్ళ జీవితం అద్భుతంగా ఉంటది. అద్భుతంగా ఉండు జీవితం, ఈ భౌతిక జీవితం పర్ఫెక్ట్‌గా జీవిస్తూ దైవాన్ని చేరుకోవడం. మీ ప్రతి మానవుడు కూడా నా భూమి మీదకి ఎందుకొస్తాడు? మనం మర్చిపోయాం. మాయలో ఉండడం వలన ఈ ఈ మమ మన మన మనదేంటనేది తెలుసుకోలేకపోతున్నాం. ఈ మనిషి ఎందుకు ముందుకొచ్చింది. ప్రతి మానవుడి లక్ష్యం ఏంటి? తన భూమి మీదకొచ్చిన తర్వాత మళ్ళీ దైవాన్ని చేరుకోవడమే అసలైన
గమ్యం. ప్రతి ఒక్కరిది అదే ఒక టార్గెట్. ప్రతి మానవుడికి కూడాను. అది మర్చిపోయాడు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ మానవుడు పూర్ణాత్మ నుండి ఆత్మని విడిపోయి హంసగా భూమి మీదకొచ్చేసాము. ఈ భూమి మీదకొచ్చిన తర్వాత ఎన్నో కోట్ల సంవత్సరాలయిపోయింది. మనం ఏం చేసాము? రాయే అరిగాము, ఏరై పారాము, మొక్కే మొలిచాము, మానే మెలిగింది. ఎన్నో 84,000 జీవరాశులు అయిన తర్వాత జన్మలు తీసుకున్న తర్వాత మానవ జన్మ ఎత్తాం. ఎన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అయిపోయిందంట. మనం 3,000 కోట్ల సంవత్సరాల పైనే ఈ ఆత్మ భూమి మీదకొచ్చింది. మనకేం తెలీదు. దేవుడి నుంచి వచ్చి ఇన్ని కోట్ల సంవత్సరాల పేరు దేవుడెవరో తెలీదు. ఎవరో దేవుడంటే నథింగ్. తెలీదు కదా! అసలు భయం. దేవుడెవరో తెలియని స్థితిలోకి వచ్చాం. మాయలో ఉంటున్నంతన దేవుడెవరో తెలియదు. కనుక్కోవాలన్న ఒక ఆహ్, ఆహ్, ఆలోచన కూడా లేని స్థితికి అంత వెనక్కొచ్చేసాం. వెళ్ళి ఫస్ట్ ఎక్కడికొచ్చాం? మానవ జన్మ తీసుకున్న తర్వాత ఎక్కడికొచ్చాం మనం? శాశ్వతాత్మకొచ్చాము. తర్వాత బాలాత్మగా తీసుకున్నాం, యవ్వనంగా తీసుకున్నాం, ప్రౌఢత్వం తీసుకుని వృద్ధాప్యం. ఇలాగ 350 జన్మలు తీసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెం ఇంత జ్ఞానాన్ని చేర్చుకొని లాస్ట్‌కి ఆ ధ్యానం అనే జ్ఞానం ఉంది అడగాన అప్పుడు మనకి జ్ఞానం ఇప్పుడు వృద్ధాప్య స్థితికొచ్చేసింది. 400 జన్మలు తీసుకున్న మానవుడు వ వ ర ఇలా జనన మరణాలు పడుతున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం తెలియట్లేదు. ఎందుకెళ్తున్నాం, ఎందుకొస్తున్నామో తెలియని స్థితిలోని ఇప్పుడు ఆత్మ కొంచెం జ్ఞానం ఎన్నో పూజలు, వ్రతాలు, జపాలు, ధ్యానాలు చేస్తాం కదా! అప్పుడు జ్ఞానాన్ని కొంచెం వికసించిందనమాట. ఇక్కడికొచ్చేటప్పటికి మనం ఇప్పుడు ఈ సైన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. దీంట్లోను 6 సిద్ధాంతాలుంటాయి. ఈ 6 సిద్ధాంతాలు ఏంటి అంటే ఫస్ట్‌ది ఆత్మ సిద్ధాంతం. ఆత్మ. రెండోదేమొచ్చి పునర్జన్మ సిద్ధాంతం. థర్డ్ వన్ కర్మ సిద్ధాంతం. తర్వాత యోగ సిద్ధాంతం. తర్వాత పురోగమన సిద్ధాంతం. తర్వాత అనేక సిద్ధాంతాలు. 6 సిద్ధాంతాలున్నాయి ఇందులోని. ఈ 6 సిద్ధాంతాలు కూడాను మన ఋషులు, యోగులు వీళ్ళందరూ పర్ఫెక్ట్‌గా ఆచరించారు. మానవుడిగా ఆచరించి వాళ్ళందరూను ముక్తి పొందారు. దైవాలుగా అయిపోయారు. దైవ దైవం అయిపోయి వాళ్ళు దైవ స్థితిని పొందేశారు. ప్రతి మానవుడు కూడాన ఇవి తెలుసుకొని నడుచుకుంటే కనుక మీరు కూడాను ఆ దైవత్వాన్ని మీరు దైవాలువే. కానీ ఆ దైవత్వం మీరు దైవం నుంచి వచ్చామని తెలుసుకొని మీరు కూడా దైవాలుగా మారతారని ఈ సైన్స్ చెప్తుంది. ఎవరో రాసింది కాదు. ఎవరు సొంతంగా రాసింది కాదు. సైన్స్ ప్రూవ్ చేసింది. వాళ్ళు సొంతంగా చెప్తే ఒప్పుకోరు కదా! ఏ దేవుడు చెప్పినా ఒప్పుకోం మనం. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నాం కదా మనం. అందుకే సైన్స్ ఇప్పుడు చూడండి. ఇది స్పిరిచ్యువల్ సైన్స్ అనగానే చాలా మందికి అర్థం అవుతుంది గానీ, ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఎవరికీ అర్థం అవ్వదు. చూడండి ఎంతగా అంటే ఉన్నాం. స్పిరిచ్యువల్ సైన్స్ అంటే, స్పిరిచ్యువల్ సైన్సా? అంటే సైన్స్ ప్రూవ్ చేసిందా? అంటే ప్రతి ఒక్కళ్ళు వింటారు. అందుకని సార్ ఏటి చెప్పారంటే స్పిరిచ్యువల్ సైన్స్‌కే ఎక్కువ క్లాసులు చెప్తారు. అదే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే మళ్ళీ వెనక్కెళ్ళిపోతాం మళ్ళీ. తెలుగులో చెప్తే చూడండి ఎలాగుందో. అట్లాగనమాట. అయితే ఇవేం చెప్తుంది 6 సిద్ధాంతాలంటే ఆత్మ సిద్ధాంతం. ఆత్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆత్మ కోసం చెప్తుంది. ఆత్మ అయితే ఇది శరీరం కాదు ఆత్మ అని చెప్తుంది. 2 ఏం చెప్తుంది? పునర్జన్మ. దీనికి పునర్జన్మలున్నాయని చెప్తుంది. తర్వాత నుంచి కర్మ. ప్రతిదానికి కర్మ ఉంది. జాగ్రత్త అని చెప్తుంది. 4 నుంచి యోగ సిద్ధాంతం. ధ్యానం చేయాలి, యోగం చేయాలి. నెక్స్ట్ పురోగమన సిద్ధాంతము. ప్రతి మానవుడు ఈ భూమి మీదకి ఎదగడానికే వచ్చాడు అని చెప్తుంది. తర్వాత అనేక సిద్ధాంతాలున్నాయి. ఈ 6 సిద్ధాంతాలు పర్ఫెక్ట్‌గా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి మనిషి ధ్యానం చేసేవాళ్ళు కాదు. బయటున్న ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఇది సైన్సు. ఎందుకంటే అందరికీ వర్తిస్తది. ఈ భూమి మీద పంచభూతాల్ని ఆవాహించుకొని పంచభూతాలతోటి మా జన్మ ఈ జ సరించే ప్రతి మానవుడు కూడాను ఆటిని కంపల్సరీగా ఆచరించాలి. అలా ఆచరించకపోయినా వాళ్ళకి వర్తిస్తాయి ఇవన్నీ. ఆచరించకపోతే ఇంకో జన్మెత్తైనా అది ఆచరించాలి కంపల్సరీ. అయి తెలుసుకున్నవాడు ముందుకెళ్తాడు. ఇప్పుడు తెలుసుకున్నవాడు అడ్రెస్ తెలుసుకున్నవాడు ఫస్ట్ ఎలాగెళ్తాడు పర్ఫెక్ట్‌గాను. తర్వాత తెలుసుకున్నోడు తిరిగి మళ్ళీ అదే తోవకొచ్చి కంపల్సరీ గమ్యాన్ని చేరుకోవాలి. ఇది దీని యొక్క మర్మం. అట్లాగైతే ఈ సైన్స్ ఇది ఆత్మ సిద్ధాంతం. ఆత్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆత్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ మానవుడు ఇన్ని వేల కోట్ల సంవత్సరాలకి దైవం నుంచి విడిపోయి జీవాత్మగా భూమి మీదకొచ్చి ఈ ప్రయాణంలోని తన ఆత్మని మర్చిపోయింది. ఆత్మ మాయలో ఉంది. నేను ఆత్మ అని తెలీదు ఈ ఆత్మకి. ఆత్మే అని తెలీదు. మాయలో ఉంది. మాయ చక్రంలో ఉంది. ఆత్మ అని తెలీదు. ఆత్మ ఏంటి ఈ ఆత్మకి? ఎప్పుడు ఈ ఆత్మకి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తది. జ్ఞానంలోని ఏముందంటే ఆత్మ ఏం చెప్తుంది? ఈ ఆత్మ సిద్ధాంతంలోని నువ్వు ఆత్మవి. ఈ ఆత్మకి చావు పుట్టుకలు లేవు.
ఇది ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది, ఎప్పుడు కాంతిగా ఉంటుంది. ఇది దైవంతో ఎప్పుడు కనెక్టివిటీలోనే ఉంటుంది. మనమే ఈ భౌతిక శరీరాన్ని నడిపింది కూడా ఆత్మే. ఈ భౌతిక శరీరంలోని ఈ పంచభూతాలు, ఈ పంచ ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఒక మాయలో పడిపోయి, ఈ ఒక ఆత్మ ఒక వెలుగుని ఈ ఈ శరీరం అనే ఇది చూడలేకపోతుంది. భౌతిక శరీరం చూడలేకపోతుంది అని ఈ ఆత్మ సిద్ధాంతం చెప్తుంది. నువ్వు చూడడానికి ప్రయత్నించు. అందుకే ఇది తెలియకపోవడం వలన ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఇది ఆత్మ అని తెలీదు. ఈ శరీరము. ఆత్మ అంటే ఇంతకుముందు ఏమనుకుంటారు? ఏ దెయ్యము, భూతము. ప్రతి మానవుడికి బయట సొసైటీ ఏమనుకుంటది? ఆత్మ అంటే చెప్పడానికి ఆత్మ అంటే ఇంకా తనలో ఉన్నది ఆత్మ అనుకోదు. చనిపోతే బయటకొచ్చిందే ఆత్మ అనుకుంటుంది. తనలో ఉన్నది ఆత్మ అనుకోవట్లేదు. చనిపోతాడు బయటకొచ్చిన ఆత్మ ఇంతకుముందు ఎక్కడుంది? అది ఒక్క నాలెడ్జ్ మనం మనకి ఆళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి. ఎందుకంటే మనమే ఎంతో ఇన్నాళ్ళు తెలుసుకొని ఇప్పుడు ఇందులోకొచ్చిన తర్వాత ఆత్మ ఇదనేది తెలుసుకోగలుగుతాం. అటువంటిది ఏమి ధ్యానం చేయలేని వాళ్ళు ఏం తెలుసుకుంటారు? వాళ్ళెప్పుడు మారతారు? మారలేరు. వాళ్ళకి మనం అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఈ ఆత్మ అంటే నాలో ఉన్న ఈ శరీరాన్ని నడిపింది ఆత్మ. ఈ పరమాత్మ నుంచి వచ్చిన ఈ జీవాత్మ ఈ జీవితాన్ని నడిపిస్తుంది. దీన్ని నడిపిస్తుంది. అయితే ఈ ఆత్మ తెలుస్తుంది. ఆహా! నేను ఆత్మని. తెలుసుకోలేనప్పుడు ఏం చేస్తుంది? ఆ! ఈ శరీరం అయిపోతే, ఈ జీవం అయిపోతే నేను సంపాదించిన ఇది ఏం చేయవచ్చు? ఇల్లు, వాకిలి, సంసారము, ధనము, డబ్బు ఇవన్నీ సంపాదిస్తుంది కదా! ఇవన్నీ ఏమైపోతాయి? ఎవరు తీసుకుంటారు? ఆ తర్వాత ఇంకెవరు ఇంకేమీ లేదే అని ఏం చేస్తాడు? ఈ జన్మలోనే అన్నీ సంపాదించేయాలి. ఇప్పుడే అన్నీ అనుభవించేయాలి. ఎవరినైనా దోచుకునైనా మనం తినేయాలి. ఎవరికైనా లేకుంటేనా మనమే నాకే అన్న ఈ శరీర భౌతిక దేహంలో ఉన్నాడు. ఆత్మిక స్థితిలో లేరు కనుక ఏం చేస్తాడంటే మోసం చేసేనా, ఎవరిని చేసేనా ఈ జీవితంలోనే అంతా నేనే సంపాదించుకోవాలి, నేనే ఉండాలన్న ఒక జిజ్ఞాసతోటి మానవుడు సంచరిస్తుంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జ్ఞానం కలుగుతుందో నేను ఆత్మని, ఈ శరీరాన్ని కాదు, ఈ ఆత్మ అంటే అప్పుడు అనుకుంటది ఆత్మ ఎందుకొస్తుంది భూమి మీద? ఈ ఆత్మ తన ఒక ఆహ్, తన జీవితాన్ని ఈ శరీరం ద్వారాగా ఇక్కడ మెసలడానికొస్తుంది. అనుభవాల కోసం వస్తుంది. ప్రతి ఆత్మ కూడాన ఎక్కడెక్కడ అనుభవం తీసుకుంటుంది స్త్రీగా, పురుషుడిగా. ఇక్కడ ఏవేవి అనుభవాలు తీసుకోవడానికి ఈ ఆత్మ సంచలనానికొస్తుంది. ఆనందంగా జీవించడానికి ఈ భూమి మీదకొస్తుంది. ఇందులోని ఈ నడవడికలోని తను జన్మలు తీసుకోవడము, కర్మలు ఏడవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఆత్మ తెలుస్తదనమాట. ఓహో! నేను ఆత్మనా? నేను శరీరాన్ని కాదు. ఎప్పుడైతే ఆత్మకి అర్థం అవ్వడం మొదలవుతుందో, అప్పుడు ఆత్మ చాలా ఆనందపడుతుందట. చాలా ఆనందంగా లోన ఉత్సాహం అనమాట. అది శరీరాన్ని కాదు. ఓహ్! నేనైతే ఈ శరీరమే చనిపోతుంది గానీ, శరీరమే పోతుంది గానీ, ఆత్మ ఎప్పుడు ఉంటుందా? అని ఎప్పుడైతే ఈ ఆత్మకి అర్థం అవ్వడం మొదలవుతుందో, అప్పటి నుంచి ఆత్మ పరిణామం మొదలవుతుంది. పరిణామ క్రమం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. జ్ఞానం మొదలవుతుంది. జ్ఞానం నేర్చుకున్న కొలది ఇంకా ముందుకెళ్తాడు. నేను ఆత్మని. నేను ఆ చావు పుట్టుకెళ్ళేవు. ఎప్పుడు నేను కాంతితో ఉంటాను దైవాన్ని అని అన్నప్పుడు ఈ ఆత్మ చాలా చాలా సంతోషం ఉంటుంది. నేను ఇక్కడ అనుభవాల కోసం వచ్చాను అని ఆత్మతో ఇలాగ ఆత్మ సిద్ధాంతం దానికోసం చెప్తుంది. ఈ ఆత్మ ఈ మనుగడ సాగిస్తూ ఉంటప్పుడు దానికేముంది మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటుంది ఈ ఆత్మ. ఈ శరీరము పోయిన తర్వాత ఇంకో శరీరం తీసుకుంటుంది. ఇంకో శరీరం. ఆ ఎందుకు శరీరాలు తీసుకుంటుంది? అనుభవాల కోసం శరీరాలు తీసుకుంటుంది. ఈ ఆత్మ ఒకటే. శరీరాలు మాత్రం వేరు వేరుగా స్త్రీ, పురుషుడిగా తీసుకుంటుంది. స్త్రీగా తుడుచుకుంటుంది. ఇక్కడ తీసుకుంటుంది. ఈరోజు ఒక ఇంట్లోని ఒక వంశంలోని జన్మ తీసుకుందంటే, ఆ వంశంలో ఒక అనుభవం. అక్కడ స్త్రీగా, పురుషుడిగా ఏ అనుభవాలున్నాయో ఆటిలన్నిటిని అనుభవం పూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే అనుభవం వచ్చేసిందో మళ్ళీ అక్కడ జన్మ తీసుకోదు. ఇంకొక దగ్గరికెళ్ళిపోతుంది. అలా స్త్రీగా తీసుకుంటుంది, పురుషుడిగా తీసుకుంటుంది జన్మ. తర్వాత రాజుగా తీసుకుంటుంది, పేదగా తీసుకుంటుంది. రకరకాల జన్మ అంట. అనుభవం వస్తదనమాట. ఒక భేద వాళ్ళ కుటుంబంలో పుట్టి ఎలాగా కష్టాలు అనుభవిస్తే ఎటువంటి అనుభవం వస్తుందో, ఈ నరకంలో ఉంటే ఎంత అనుభవం వస్తుందో అటువంటి జన్మ తీసుకుంటుంది. తర్వాత రాజుగా పుడితే ఈ రాజు ఈ రాజైన రాజు ప్రజల్ని ఎలా పరిపాలించాలి? ఈ వాళ్ళ సుఖదుఖాలను ఎలా చూడాలి? ఆ అనుభవం కోసం చూస్తుంది. ఒక రైతుగా, ఒక మనిషిగా ఎన్నో రకాలు మన సొసైటీలో ఎన్ని ఉన్నాయి. అన్ని అనుభవాలు ప్రతి ఆత్మ కూడా తీసుకుంటుంది. అవన్నీ ఆత్మ యొక్క
పరిణామ క్రమాల్లో భాగాలు అన్నమాట. ఇలా భాగాలు చేసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడైతే అయిపోయింది ఈ రాష్ట్రంలో తీసుకోవచ్చు, వేరే రాష్ట్రంలో తీసుకోవచ్చు, వేరే దేశంలో తీసుకుంటుంది, వేరే లోకాల్లో తీసుకుంటుంది అనుభవం. ఇవంతా జ్ఞానము ఎక్కడుందంటే మన ఆత్మలో, మన ఆత్మస్థితిలో నిక్షిప్తమై ఉందన్నమాట. అది ఎక్కడికి పోలేదు. మనలోనే మనలోనే ఈ పంచభూతాలతోటి శరీరం ఉన్న ఈ చక్రాలన్నీ అంటాము. మన 7 శరీరాలు, 7 చక్రాలు, మన నాడీ మండలంలోని ఇవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. ఎక్కడి నుంచి మనం మొదలయ్యాము? ఈ ఆత్మ భూమి మీదకి వచ్చి ఎక్కడ రాయి రప్ప ఉంది కదా, అక్కడ నుంచి, అక్కడ రాయికి కూడా జీవం ఉంది. అక్కడ ఆత్మ లేదు కానీ జీవం ఉంది. అక్కడ నుంచి ఉన్న జ్ఞానం మనకి మన శరీర లోతుల్లోని అంతరిక్షం నుంచి జంతువుల నుంచి అంత జ్ఞానం కూడా. ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఎవరో తెచ్చుకున్నది కాదు. మనం తట్టి లేపుతున్నాం ఆ జ్ఞానం నీలో ఉన్నది. క్లాసులు ఎందుకు చెప్తావు, జ్ఞానం ఎందుకు చేస్తున్నావు, పుస్తకాలు ఎందుకు చదువుతున్నావు అంటే అది లేపుతుంది నీలో ఉన్న జ్ఞానాన్ని. ఆ, తట్టి లేపడానికి ఇంకా జ్ఞానం ఉంది, మళ్ళా ఉంది ఆ జ్ఞానం అంతా బయట జ్ఞానం. మనం దాన్ని తట్టి లేపడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. మనలోని వచ్చిన జ్ఞానమే మనం చెప్పగలం. ఎంత నేర్చుకోవండి, నీలో ఉన్నది ఏదైతే నీ ఆత్మస్థితిలో ఉందో అదే నువ్వు బయటికి చెప్పగలవు. అది అది ఈ జ్ఞానం. ఇట్లాగా మనం జన్మలు తీసుకుంటాం. ఈ జన్మలో తీసుకొని జ్ఞానం అంతా రిసెప్ట్ చేసుకుంటాం. అట్లాగా ప్రతి జన్మలో తీసుకున్న జ్ఞానం ఏమవుతుందంటే మనలోని కొంత మనం కొంత నాలెడ్జ్ని తీసుకుంటాం. అది ఏమవుతుందంటే పని చేయాలి. ఒక రాజుగా కొంత పని చేయాలి, ఒక ఫార్మర్ గా కొంత పని చేయాలి. పని చేస్తాం కదా ఒక జన్మలోనే. ఒక మనిషి ఎక్కడైతే ఏ అయితే చేస్తామో అక్కడ కొన్ని కర్మలు చేయాలి. దాన్ని కర్మ అంటాం. కొన్ని పనులు చేస్తాం మనం. రాజుగా, పేదవాడిగా, భిక్షగాడిగా ఏవో జన్మలు తీసుకుంటాం. వాటి తాలూకా పనులు చేయాలి. వాటిల్నే మనం పనుల్నే కర్మ అంటాం. సంస్కృతంలో కర్మ అంటే పని అని అర్థం. మనం కర్మ అనగానే భయపడిపోతాం. కర్మ అంటే ఏదో పాపం పనిలాగా, ఏదో తప్పు అని ఇంతవరకు మనం అనుకున్నాం. కానీ కర్మ అంటే సంస్కృతంలోని పని అని అర్థం. ఆ పనికి తగ్గ ఫలితమే మనం కర్మఫలము అంటున్నాం అన్నమాట. అది దానికి ఏ పని చేస్తావు? కూర్చున్నావా, ఇప్పుడు క్లాస్ చెప్పావా, పడుకున్నావా, వంట చేసామా, అన్ని పనులే. ప్రతి దానికి పనే. కానీ పని ఇందులో కర్మ సిద్ధాంతంలో ఏముంది? పనికి తగ్గ ఫలితం ఉంది. మనం ఎక్కడైనా జాబ్ చేస్తాం, వర్క్ చేస్తాం. దాన్ని వర్క్ అంటాం, పని చేస్తాం. వర్క్ చేసేటప్పుడు ఏమవుతుంది? మనకి ప్రతిఫలం ఇస్తున్నారు కదా. అంటే వర్క్ చేసేటప్పుడు మనకి ప్రతిఫలం ఇవ్వలేదు అనుకోండి, ఊరుకుంటామా? ఊరుకోం. పని చేసిన తర్వాత నాకు కంపల్సరీగా శాలరీ ఇవ్వు అని అడుగుతాం. అట్లాగా ఆ పని తగ్గ ఫలితం ఎట్లా వస్తుందో, ఎలాగైతే మనం తీసుకుంటున్నామో అలాగే పనికి తగ్గ ఫలితం కంపల్సరీగా ఉంటుంది. ఏ పని చేస్తాను? మంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, సుఖం అనుభవిస్తాము. సరికాని పనులు చేస్తే కష్టం వస్తుంది, బాధ అనుభవిస్తున్నాము. ఇట్లా పని ఏ పని చేసినా సరే అదేం చేస్తుంది? విశ్వానికి తెలియదు. మనకి విశ్వానికి ఇది మంచి ఇది చెడు అని తెలియదు. అదేం చేస్తుంది? మనం ఏది ఇస్తే దాన్ని మనకి ఇచ్చేస్తుంది. విశ్వంలోని మనం ఏది ఇచ్చామో అది రిటర్న్ పొందే అర్హత మనకు ఉంది. మంచి చేయి మంచి వస్తుంది, చెడు చేయి చెడేస్తుంది. ఒకరికి అన్నం పెట్టు నీకు వస్తుంది, డబ్బు ఇవ్వు రిటర్న్ వచ్చేస్తుంది. ఎంత ఇస్తావో దాని రెట్టింపై మనకి వచ్చేస్తుంది. అదే ప్రతిఫలం అన్నమాట. అదే పనికి తగ్గ ఫలితము, కర్మ తాలూకా ఫలితం అన్నమాట. నువ్వు మంచి చేయి చెడు చేయి, అది నీకు ఫలితం రూపంలో వస్తుంది. అందుకే అది ఇప్పుడు రాని, మళ్ళీ జనంలో ఎప్పుడు రాని, అది అనవసరం మనకి. అది అది సృష్టి రహస్యం అన్నమాట. అందుకే భగవద్గీతలోని నువ్వు కర్మ చేయగానే దానికోసం ఆలోచించద్దు అని అనడానికి ఏంటంటే, ఏ పని నువ్వు చేసుకుని కర్మ నిష్కామ కర్మ అందుకే చేసుకొని వెళ్ళిపో. కానీ కర్మ సిద్ధాంతం తెలిసి ఉండాలి ప్రతి ఒక్కరికి. తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? తెలీదు. ఇది ఎందుకు ఇప్పుడు చూడండి, ఇది ఇది చిన్నపిల్లల నుంచి తెలియపరచాలి. ఓహో! ఇది ఆత్మ. దీనికి ఈ ఆత్మ, ఇది మనం దైవం నుంచి వచ్చామా? దీనికి మళ్ళీ జన్మలు ఉంటాయా? ప్రతి జన్మలో మనం చేసే పనులు ఒక కర్మగా మనకి యాడ్ అవుతుంటాయా? మంచి చేస్తే మంచి వస్తుందా? చెడు చేస్తే చెడు. చిన్నపిల్లల నుంచి మనం చెప్పండి. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా వెళ్తారో తెలియక, జ్ఞానం తెలియక ఎవరైనా సరికారంగా తయారవుతారా? మనకి ఇంత పెద్ద అయిన తర్వాత కూడా రాకే కదా ఈ కర్మలంటే యాడ్ చేసుకుంటూ ఈ జనచక్రంలో మనం తిరుగుతూ ఉన్నాం. ఇట్లాగా ఈ కర్మని ఎలా తెలుసుకుంటావు? ఈ కర్మ మరి ఏదో జన్మలో ఎప్పుడో చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు వేప చెట్టు వేసాము, మామిడి చెట్టు విత్తనం పెట్టాము, వేప విత్తనం ఎప్పుడో పెట్టాము. ఇప్పుడు ఏమొస్తుంది?
వేప చెట్టుకి వేప పండే వస్తుంది, మామిడి చెట్టుకి మామిడి పండే వస్తుంది. నేను వేప పండుకి నాకు మామిడి పండు రావాలని ఏడిస్తే ఎట్లాగ వస్తుంది? మనం కర్మ చేస్తాం కదా, బాధలు వస్తుంటాయి. ఏమంటాం మనం ఫస్ట్? నాకెందుకు ఈ బాధ వచ్చింది, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు దేవుణ్ణి అంటాం, మన చుట్టుపక్కల అంటాం, మనం నిందించుకుంటాం. ఎందుకు నిందించుకుంటాం? తెలియక, అజ్ఞానం వల్ల. మనం ఎప్పుడో చేసాం ఆ కర్మ, ఎప్పుడో వేప విత్తనం నాటాము, ఇప్పుడు ఏమొచ్చి మనం వేప చెట్టు వచ్చింది, అప్పుడు మామిడి విత్తనం నాటాము, మామిడి పండు వచ్చింది. వేప చెట్టుకి వేప పండు వేప విత్తనం నాటడం వల్లే కదా పండు వచ్చింది. కర్మ చేయడం వల్లే కదా ఈరోజు మొత్తం అనుభవించాం. ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఓహో ఇప్పుడు నేను అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అప్పుడు వేప విత్తనం పెట్టాను, ఇప్పుడు నాకు వేప పండే వచ్చింది. అప్పుడు నేను మామిడి విత్తనం పెట్టుంటే ఇప్పుడు నాకు అదే వచ్చింది అని జ్ఞానం తెలుసుకున్నాం. అప్పుడు తప్పు చేస్తాను, ఇప్పుడు చేయకూడదు, ఇప్పుడు సరి చేసుకుంటాం. ప్రజెంట్లో ఏం చేసుకుంటాం? సరి చేసుకుంటాం. ఎప్పుడైతే సరి చేసుకుంటామో, సరి చేసుకుని దాన్ని కృతజ్ఞత, క్షమాపణం ఎప్పుడైతే నేర్చుకుంటామో దాని మూలాన్ని తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఆ మూలం దగ్గరికి వెళ్ళి మనం దాన్ని సరిచేయాలి ఎప్పుడు కూడా. ఇది ఎందుకు వచ్చిందని దాని మూలాన్ని వెతకాలి. మూలం వెతుక్కుని దాన్ని వెతికి దాని నుంచి అర్థం చేసుకుంటే అక్కడి నుంచి ఆ సమస్య పరిపూర్ణం అయిపోతుంది. మళ్ళీ దాని నుంచి మనకి సమస్య ఎదురవ్వదు. కానీ అది ఎందుకని మన మూర్ఖత్వంగా దాన్ని అలాగా మనం రెక్టిఫై చేస్తూ ఉంటే అది మనతో జర్నీ చేస్తుంటది. ఆ తప్పు ఎక్కడ జరిగింది సార్? ఫ్యూచర్ లో జరిగింది, ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు నేను దీన్ని రెక్టిఫై చేస్తాను. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు మామిడి పండు విత్తనమే వాడతాను. నేను వేప విత్తనమే నాటుతాను, మామిడి పండే నాటుతాను, మామిడి విత్తనమే నాటుతాను. అప్పుడు ఫ్యూచర్ లో నువ్వేం తింటావు? మామిడి పండే తింటావు. ఇప్పుడు సరి చేసుకుంటావు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది, ఇప్పుడు తప్పు చేయము, ఇప్పుడు సరి చేసుకుంటాం. ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని దిద్దుకుంటాం. ఇప్పుడు ఫ్యూచర్ లోని సుఖం అనుభవిస్తాం. ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు తప్పులు అవుతాయి, ఎందుకు తప్పు చేస్తాం, ప్రతి పిల్లలకి, ప్రతి మనిషికి ఇది తెలియపరచాలి కదా మనం. ఇది తెలుసుకుంటే ఎవరు కూడా అజ్ఞానం వైపు వెళ్ళాలి. ఇది నేర్పిస్తుంది. ఒక ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లడిని బాగా చదివించి వాడిని బాగా వృద్ధులు, ఒక మంచి వృద్ధిలోకి తీసుకొని వస్తే వాడు మంచి శాలరీ ఇస్తాడు, మంచి వృద్ధిలో ఉంటాడు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు. పెంచే విధానం బట్టి ఒకడికి ఏమీ పెట్టలేదు, అస్తవ్యస్తం పెంచావు, పెద్ద అయిన తర్వాత వాడు ఎలాగిస్తున్నాడు వీడు ఇవ్వలేదు అంటే మనం ఎవరిని ఎలా చూసాం, ఎలా పెంచాము? మనం పెంచే పద్ధతి ప్రకారంగా అక్కడ నీకు రిజల్ట్ వస్తుంది. నువ్వు చెయ్యి నువ్వు తప్పు చేసి నీకు రిజల్ట్ రమ్మంటే ఎట్లా వస్తుంది? కర్మ సిద్ధాంతం చెప్తుంది. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు ఏ పని చేస్తావో అది నువ్వు ప్రతిఫలంగా పొందుతావు, దాన్ని నువ్వు సరి చేసుకో అని కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఇది ఇది ప్రతి మనిషి తెలుసుకున్నారనుకోండి, ప్రతి పిల్లడు, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ప్రతి మనిషి మానవ జన్మ ఎత్తిన ప్రతి హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకుంటే ఇక్కడ అక్కడ సరికాని సొసైటీ అంటూ ఉండదు. ఇది ఏం చెప్తున్నారంటే సార్ ప్రత్యేక చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఇంట్లో ఉంటాము మనం, అందరూ రాము. ఎవరొస్తాము మనం? సొసైటీ మనం ధ్యానంలోకి ఇంట్లో ఒకరు వచ్చారనుకోండి, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య, భార్య వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకున్నావు, బయటకు వెళ్ళి జ్ఞానం నేర్చుకున్నావు, వెళ్ళావు, వచ్చామా, అయిపోయిందా అంటే అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు? నువ్వు ఏం చేస్తున్నావో ధ్యానం చేస్తున్నావంట అని మనని వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ చేస్తారు. నువ్వు మనం వెళ్ళింది జ్ఞానం ఎక్కడ నేర్చుకునేది కూడానా మనం ఇంట్లోని భోజనం చేసేటప్పుడు, కూర్చున్నప్పుడు, పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా పెద్దల ఏదైతే జ్ఞానం నేర్చుకున్నావు అలా నేర్చుకున్నాం, ఇది నేర్చుకున్నాం, ఇట్లాగంట మనం నోరు విప్పాలి. ఎక్కడికో క్లాస్ చెప్పడానికి బయటకు వెళ్ళిపో అవసరం లేదు. వాళ్ళకి మనం నేర్చుకుని చిన్న కొంచెం కొంచెం విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళు కూడా మన మార్గంలోకి రావడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని నేర్చుకున్నాను కదా, నేను ఇంత జ్ఞానం నేర్చుకున్నాను, నువ్వు నేర్చుకుంటే ఏంటి నేర్చుకుంటారు? నువ్వు నేర్చుకో అంటే నువ్వు నేర్చుకున్నావు కూడా. ఈ జ్ఞానాన్ని విప్పి చెప్పాలి. విప్పి చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. నీకు ఇక్కడ వివరించి చెప్పినప్పుడు నువ్వు ఆలకిస్తున్నావు కదా. నా క్లాస్ రాదు, నేను చెప్పలేను చెప్పొద్దు, ఎక్కడికో 100 మందికి చెప్పొద్దు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలరు కదా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడగలం కదా. వాళ్ళకి అలాగా మన చుట్టుపక్కల వాళ్ళతోటి, పక్కన వాళ్ళతోటి నాలెడ్జ్ని పంచండి. ధ్యానం చేయని చెప్పవసరం లేదు. ధ్యానంలోకి వచ్చేయండి అంటే వాళ్ళు ఏమంటారు? ఎలా ధ్యానం చేయండి, ధ్యానంలోకి రండి, రండి అంటే ఏమంటారంటే ఇలా మతంలోకి రండి, మతం మార్చుకోవడానికి రండి అన్నట్టుగా ఉంటుంది. అవసరం లేదు. ముందు జ్ఞానాన్ని నేర్పించండి అవతలకి. అవతల మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే నేర్పిస్తామో అందులో ఉన్న ధర్మం ఎప్పుడైతే వాళ్ళకి జ్ఞానం అర్థమైందో, ఓహో అని వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే రావడానికి ప్రయత్నిస్తారు. ముందు జ్ఞానబోధ చేయాలి ఎవరికైనా సరే. ప్రతి ఒక్కరు ఈ ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే నేర్పించాలి.
వారికి ధ్యానం కాదు, ముందు జ్ఞానం నేర్పించాలి. ఈ జ్ఞానం నేర్పించాలి. ఈ జ్ఞానం నేర్పిస్తే అప్పుడు తెలుస్తుంది. ఆహా, నేను ఆత్మనా, నాకు ఆత్మ, నేను శరీరాన్ని కాదా, నా వెనకాతల నన్ను నడిపిస్తుంది ఆత్మ, నేను చనిపోతప్పుడు బయటకు వచ్చేదే కాదు ఆత్మ, నాలో ఉండి నేర్పిస్తుంది ఆత్మ. అర్థమైన ప్రతి ఒక్కరికి నేర్పించాలి. ఈ ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఎప్పుడో మనం పునరపమరణం పునరప జన్మం అంటే ఇదేనా, మనం జన్మ చక్రంలో చిక్కుకుంటున్నామా? దైవాన్ని చేరుకోవడానికి ప్రతి జన్మలోని మనము ఇక్కడ అనుకొని వస్తున్నాం భూమి మీదకి, కానీ మనం జన్మలోని మర్చిపోతున్నాం మాయ వలన. దైవాన్ని చేరుకోలేక మళ్ళీ ఈ చక్రంలో మళ్ళీ జన్మ తీసుకోవడానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం వస్తున్నాం, కానీ దైవాన్ని చేరుకోలేకపోతున్నాం. కొంతమంది ఎందుకు దైవాన్ని చేరుకుంటున్నారు? యోగులు, దేవుళ్ళు, దేవతలు కూడా మానవ జన్మ తీసుకుని ఎందుకు దైవాన్ని చేరుకోగలుగుతున్నారు, మనం ఎందుకు చేరుకోలేదు అని ఒక థాట్ రిలీజ్ చేయాల. ఇటువంటి తప్పులు చేస్తే కర్మ ఉంటుందా, ఈ కర్మ ఉండడం వల్ల మనం ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతుంటామా, ముందుకు వెళ్ళామా, తప్పు చేయకూడదు అన్న జిజ్ఞాస ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. ప్రతి మనిషికి ఇది ఉన్నదే కదా. ప్రతి మనుషులకి మన లోన జరుగుతున్నవే ఇవన్నీ. ఎక్కడికో తెచ్చి చెప్పవసరం లేదు. ఇదేమో రహస్యం కాదు, ఏమైనా కల్పించి చెప్పినవి కాదు. ఇది సత్యము ఇవన్నీ. అందుకే సైన్స్ అన్నారు, సత్యాన్ని సైన్స్ అంటారు. ఇది సత్యం ఇవన్నీ. కానీ మనం వివరించి చెప్పాలి. చెప్పేవాళ్ళు లేరు ఇంతకు ముందు అంతా. నువ్వు పోచేయి, దేవుడి దగ్గరికి వెళ్ళు, ఆ దేవుడిని మొక్కు, ఇది నువ్వు ఏది చేసినా సరే నీకు దేవుడు మంచి ఇస్తాడని మనం అలా నేర్పించాం. మన పెద్దలు అలా నేర్పించారు మనం. అలా నేర్పించడం వల్ల మనం అలా తయారు. మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడిని కోరుకుంటే ఇచ్చేస్తాడు ఇది అని దేవుడు అలా ఆధారపడడం నేర్పించాం. కాదని నీలోనే ఉన్నాయని తెలియపరుస్తుంది సైన్స్. ఇట్లాగా ఇప్పుడు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఇవన్నీ రావాలంటే, ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలంటే యోగం చేయాలి. జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. యోగి భవ అర్జున, ధ్యానం చెయ్యి, యోగం చెయ్యి. యోగం చేస్తే నువ్వు తెలుసుకుంటావు, నన్ను కూడా తెలుసుకోగలవు. ముందు నువ్వు తెలుసుకుంటేనే నువ్వు ఎదుటి మనిషిని తెలుసుకోగలవు, ఈ సృష్టిని తెలుసుకోవాలి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని తెలుసుకోగలవు, నువ్వు దేవుడు అని తెలుసుకుంటావు. ఎప్పుడు తెలుస్తుంది అంటే ధ్యానంలోకి వస్తేనే. అందుకని యోగం చెయ్యాలి. యోగంలోకి వస్తే కదా మనకి ఇవన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి. ఇది ఏంటి, ధ్యానం చేస్తున్న కొద్దీ ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ఎట్లా చేయాలి ధ్యానం? పర్ఫెక్ట్ అయిన ధ్యానం చేయాలి, క్వాలిటీ అయిన ధ్యానం చేయాలి. ధ్యానం చేసేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే అట్లాగా అవ్వదు. ఇప్పుడు అలాగే అయింది ప్రతిది కూడా. ధ్యానం ఎలా చేయాలి? మనం పత్రిజ ఏం చెప్పాడు, మనకి అష్టాంగ మార్గాలన్నీ వెనక్కి పెట్టేసి మనం ఓన్లీ ధ్యానంలో కూర్చోబెట్టాడు. సుఖాసనం వేసుకొని చక్కగా కూర్చోండి అని. లేదంటే పూర్వం ఏం చేశారు, ఈ అష్టాంగ మార్గాలన్నీ నేర్చుకున్నప్పటికీ ఉన్న కాలం అంతా పోయింది. ఇలాగా అయిపోయి వాళ్ళు చేయలేని స్థితిలోకి వచ్చేసి వయసు అయిపోయింది. సగం నుంచే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇలాగే అయిపోతుంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా ప్రయత్నించి ఎన్నో జన్మల్లో వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళమే. అలా కాదని పత్రిజ ఏం చేశారంటే అలా కాదు. ముందు కూర్చో, ముందు జ్ఞానం, ముందు కూర్చుంటే నువ్వు సరిగా ఎలా కూర్చున్నా నీ శరీరాన్ని కష్టపెట్టకుండా కూర్చొని ముందు ఆ విశ్వశక్తిని గ్రహించు. ఈ విశ్వంలో ఉన్న శక్తిని గ్రహించే శక్తి దేనికి ఉందంటే నీలో ఉన్న మైండ్ని కామ్ చేసి, నీ ఉన్న మనసుని కామ్ చేస్తే ఆ విశ్వశక్తి నీలో వస్తుంది, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ద్వారాగా నీలోని జ్ఞానం ఏర్పడుతుంది. ఈ జ్ఞానం ద్వారాగా ఏది మంచి ఏది చెడు అన్నీ తెలుసుకుంటావు. అప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి. కర్మ అంటే ఏంటి, జన్మ అంటే ఏంటి, ఏమి ఈ ఆత్మ అంటే ఏమిటని తెలుసుకుంటున్నాం కదా మనము. అని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే, యోగం చేస్తేనే ఇవన్నీ మనకి అర్థమవుతాయి. అందుకే ప్రతి ఒక్కరు దీనికి ఒకదానికొకటి ముడిపడినాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఇవన్నీ ముందు తెలుసుకొని ఉండాలి. తెలుసుకోకపోయినా దానికి ముందు ధ్యానం చేయండి అని చెప్తాం మనం. లేకపోయినా ధ్యానం చేయకపోయినా ఈ సొసైటీలో ఏం జరుగుతుందో, మనకి కర్మ అంటే ఏంటి ఇవన్నీ తెలియపరచాలి. ఇట్లాగా మనం ఈ ధ్యానం ప్రతి ఒక్కరికి నేర్పించి ఈ జ్ఞానాన్ని పొందుతాం. ఇలాగా జ్ఞానం పొందిన ప్రతి మనిషి ఏం చేస్తుందంటే ఆ పురోగమన సిద్ధాంతం. ప్రతి మానవుడు కూడా భూమి మీదకి ఎందుకు వస్తాడు అంటే అనుభవాల కోసం వస్తాడు. ఈ అనుభవాలు, ఈ ఆత్మ ఎప్పుడు కూడా తను పరిణితి చెందడానికి భూమి మీదకి వచ్చింది. ఎప్పుడు వెనక్కి వెళ్ళదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా భూమి మీదకి వచ్చిన ఆత్మ ఎదుగుతుంది, అంచెలంచెలుగా ఎదుగుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పాను కదా.
రాగి రప్ప ఎరిగి ఏరే పారి మొక్కై మొలిచి మానే మార్చి ఎన్నో జీవరాశుల జన్మలు తీసుకొని మనం ఫస్ట్ గా మానవ శరీరానికి వచ్చాం. మనం ఎక్కడ వెనక్కి వెళ్ళలేదే, వెనక్కి వెళ్ళినక్కడ ఎక్కడ లేదు కదా, ఒక్కదాని తర్వాత కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఈ ఆత్మ అలాగే ఎదుగుతూ ఎదుగుతూ పరిణితి చెందుతూ ఎప్పుడొచ్చో ఫస్ట్ సైజాత్మగా వచ్చాము. అందులోని కొన్ని జన్మలు తీసుకున్నాం. తర్వాత ఎక్కడొచ్చాం బాల్యాత్మగా, అక్కడ కొన్ని జన్మలు తీసుకున్నాం. ఎదిగాం కదా, ఈ ఆత్మ ఎదుగుతుంది, వచ్చింది ముందుకే వెళ్తుంది అంటే పురోగమనమే చెందుతుంది. తిరోగమనం లేదు అంటే వెనక్కి తిరిగి చూడటం లేదు. తర్వాత బాల్యాత్మగా వచ్చాం, తర్వాత యవనాత్మగా కొన్ని జన్మలు తీసుకున్నాం, అక్కడ కొంత నాలెడ్జ్ తీసుకుని నడుచుకున్నాం. తర్వాత ప్రౌఢాత్మగా తీసుకున్నాం, కొన్ని అక్కడ కొంత నాలెడ్జ్ తీసుకున్నాం. తర్వాత వృద్ధాప్యంగా వచ్చాము. వచ్చిన తర్వాత ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడ ఎదుగుతూ ఎదుగుతుంది. ఈ ఆత్మ పాపం చేసిన, పుణ్యం చేసిన, మంచి చేసిన, చెడు చేసిన, కష్టం నష్టం, శరీరం, చిన్నపిల్ల పెద్ద పిల్ల ఏంది లేదు, స్త్రీ లేదు పురుషుడు లేదు, ఇలాగ ప్రతి జన్మలో కూడా కొంత కొంత నాలెడ్జ్ తీసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంది. మనం 10 మెట్లు ఎక్కామంటే ఒక 5 మెట్లు ఎక్కిపోయాం ఇప్పుడు మనం. కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఒక కింద మెట్టుకి దిగే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆత్మ పరిణితి ఎప్పుడు నువ్వు మంచి చెయ్యి, చెడు చెయ్యి, చెడు చేసిన దానికి తగ్గట్టు కర్మను అనుభవిస్తాం మనం. కానీ అది వెనక్కి తిరిగిపోవు. ఎందుకంటే అనుభవం కోసం వచ్చాము, ఒక కర్మ చేయడానికి వచ్చాము. ఆ కర్మ తాలూకా ఫలితం అనుభవిస్తాం తప్ప అది అనుభవమే. ఒక కర్మ చెడు కర్మైన ఒక అనుభవమే, మంచి కర్మైన ఒక అనుభవమే. అది ఈ ఆత్మ ఎదుగుదలలో భాగమే. కానీ కర్మ చేయడంలోని మంచి కర్మ చేస్తే పుణ్యం సుఖం అనిపిస్తావు, చెడు కర్మ చేస్తే దాని ఫలితం కష్టం అనిపిస్తావు తప్ప ఆత్మ ఎదుగుదలలో మాత్రం తేడా ఉండదు. ఎదుగుతావు. ఇప్పుడు 100 మార్కులకి నువ్వు ఎగ్జామ్ రాసావు అనుకుందాం, ఈ 50 మార్క్స్ వచ్చాయి. ఆ 50 మార్క్స్ కూడా ఇక్కడ అక్కడ లేదు ఎదుగుదలే. మిగతా 50% నెక్స్ట్ ఛాన్స్ లోని నువ్వు ఎదుగుతావు. కానీ ఇక్కడ నువ్వు 20, 10, 20, 50 మార్కులు వచ్చాయి నేను కిందకి వెళ్ళిపోయానని ఏం లేదు. అక్కడ నీ నాలెడ్జ్ అంతే పనిచేసింది, అంతా 50% మనం రీచ్ అయ్యాం. ఎదిగింది ఈ ఆత్మ, జ్ఞానం వచ్చింది, ముందుకి వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలోనో మళ్ళీ ఎదుగుతావు, కానీ కింద జరుగు. అందుకే ఆత్మ ఎప్పుడు కూడా పురోగమన సిద్ధాంతం. నేనేం చెప్తుందంటే పురోగమన సిద్ధాంతం. పురోగమనే తప్ప తిరోగమనం ఉండదు, వెనక్కి వెళ్ళదు. ఎట్టి పరిస్థితులను ఎంతో మూర్ఖత్వం, అజ్ఞానం, రాక్షసత్వంలో ఉన్నప్పుడు అప్పుడు అంటారు కదా, నువ్వు జంతువులా ప్రవర్తిస్తున్నావు, ఇలాగ మనం అంటుంటాం కదా. అటువంటి పరిస్థితుల్లోని ఈ ఆత్మ అవలిస్తే వెనక్కి తిరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ ఆత్మ ఎటు పురోగమన సిద్ధాంతమే తప్ప తిరోగమనం ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఆత్మకి వెనక చూసే ప్రయత్నమే లేదు. తర్వాత ఇట్లాగా ఈ పురోగమ సిద్ధాంతం ప్రతి ఆత్మ కూడా స్త్రీ పురుషులు రెండు జన్మలు తీసుకుంటుంది. ఒకటి స్త్రీ జన్మ, ఒకటి పురుష జన్మ తీసుకుంటుంది. ఎందుకంటే రెండు తత్వాలు, స్త్రీతత్వం పురుషతత్వం ఒక ఆత్మకి రెండు ఈక్వలే. ఏవి సరి సమానం లేకుండా ఆ జన్మను తీసుకోవాల్సి ఉంటది. స్త్రీతత్వం ఉండాలి, పురుషతత్వం ఉండాలి. అలాగా ఇవి కొన్ని జన్మలు, ఇవి కొన్ని జన్మలు ఉంటాయి. ఈ రెండు జన్మలతోటి ఈ ఆత్మ పరిపూర్ణం చేసుకుంటుంది. ఎప్పుడైతే శైశవాత్మ నుంచి వృద్ధాప్యం వరకు ఈ జన్మ చక్రంలోని తీసుకున్న ఈ ఆత్మ పరిపూర్ణత పొందాలి, పూర్ణత్వం పొందాలి, కంప్లీట్ చేసేయాలి. ఈ ఈ ఎప్పుడు శైశవాత్మ మానవ జన్మ తీసుకునే దగ్గర నుంచే మనకి కర్మ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే కర్మ సిద్ధాంతం మనకి స్టార్ట్ అవుతుంది. ఈ కర్మ సిద్ధాంతం మనం తీసుకున్న కర్మ ఒక 20 కర్మలు భూమి మీద తెచ్చుకున్నాం అనుకో, మనం ఏం అనుకుని వస్తాము, వీటిని సరిసమాప్తం పరిపూర్ణం చేసుకొని మనం వెళ్ళిపోవాలని వస్తాం భూమి మీదకి. కానీ మాయ వాళ్ళు ఏం చేస్తున్నాము, మనం ఆ తెచ్చుకున్న కర్మల్ని మనం తొలగించుకోవట్లేదు కదా. మళ్ళీ ఏం చేస్తున్నాము, కొన్ని కర్మల్ని యాడ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. అలాగా కర్మల యొక్క మనకి బ్యాలెన్స్ పెరిగిపోతుంటది. ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కర్మ మనకి తొలగిపోతుంటది. కొంచెం ధ్యానం చేయడం వల్ల కొంత జ్ఞానం వస్తుంది. జ్ఞానం చెందడం వల్ల మనం కొన్ని తప్పులు చేయడం మానేస్తాం, కొన్ని కర్మలు చెడు కర్మలు చేయడం అక్కడి నుంచి ఆపైపోద్ది. నెక్స్ట్ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే కర్మలు ధ్యానం చేస్తామో ధ్యానాగ్ని, చూడండి ధ్యానాగ్ని కర్మ దగ్ధం కాదు, జ్ఞానాగ్ని, జ్ఞానం పొందడం వలన మన కర్మలు దగ్ధం అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఈ ధ్యానంలోని జ్ఞానం వస్తుంది మనకి. జ్ఞానం వలన ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకుంటాం. దానివల్ల ఏది మూలానికి వెళ్ళి దాన్ని సరి చేసుకుంటాం. క్షమాగుణం,
చెప్పుకుంటాం. క్షమాగుణం ఎప్పుడు కూడా మనని ఆ అధోగతి నుండి మనని బయటికి లాగుతుంది. కృతజ్ఞత భావంతో ఉంటాం. కృతజ్ఞత క్షమాగుణం ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆ ఒక్క ఏ ఆత్మస్వరూపాలకైతే మనం ఏమైతే చెడు చేసామో వాటిని క్షమాగుణం ద్వారాగా కృతజ్ఞత ద్వారాగా ఎప్పుడైతే మనం వాటిని తెలుసుకుంటామో అక్కడి నుంచి మనం కర్మ నుంచి బయటపడతాం. ఇట్లాగా కొన్న కర్మలు మనం తగ్గించుకుంటాం. చెయ్యము ప్లస్ తగ్గించుకుంటాం. ఈ ధ్యానం ద్వారా వాటిలన్నీ మనం ఈక్వల్ చేసుకుంటాం. ఒక మానవుడు పూర్ణాత్మ స్థితికి పొందాలి అంటే మనం ఎక్కడికి వెళ్తాము? పూర్ణాత్మ స్థితిలోకి వెళ్తాము. ఏం ఏ ఏ ఏ బంధాలు ఉండకూడదు. మనం ముక్తి పొందాలంటే ఏంటి? ఏ సంఖ్యలో ఉండకూడదు. బంగారపు సంఖ్యలైనా మనకి సంఖ్యలే. పాపం పుణ్యమైన బంగారపు సంఖ్యలు, పాపమైతే ఇనుప సంఖ్యలు. ఏవైనా సంఖ్యలే కనుక ఏది వద్దు మనకి. పాపము వద్దు, పుణ్యం వద్దు. 2 పరిసమాప్తం అయిపోవాలి. 2 ఈక్వల్ అయిపోయి పొందుతాం ప్రతి మానవుడు కూడాను. అట్లాగా మనం ఏం చేస్తాం? ఈ పురోగమ సిద్ధాంతం వెళ్తూ అయిన తర్వాత ఈ మానవుడు ఈ జన్మ చక్రంలో లాస్ట్‌కి వచ్చేటప్పటికి కంపల్సరీగా ఈ శైశవం నుండి వృద్ధాప్యం వచ్చేటప్పటికి మన కర్మలన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. మనం స్థితికి చేరుకుంటామనమాట. ఒక పూర్ణాత్మ ఒక పూర్ణ ఆత్మ నుంచి కొన్ని 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 అంశాత్మలు భూమి మీదకి వచ్చాయి. ఆ పూర్ణాత్మ ద్వారాగా ఏవైతే వచ్చాయి ఇవన్నీ కూడా ఇక్కడ జన్మ తీసుకొని పరిసంతమై పూర్ణ స్థితికి ఈ ఆత్మలో ఒక 1000 ఆత్మలో ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మలు వస్తే ఇవన్నీ కూడా పరిసమాప్తం అయిపోయి మళ్ళీ పూర్ణాత్మ స్థితికి చేరుకోవాలి. అప్పుడు ఆ ఆత్మ విశ్వాత్మగా వెళ్తుంది. మహాత్మ మూల చైతన్యాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే ఒక ఆత్మ రెండు ఆత్మలో బ్యాలెన్స్ అయ్యి అవి వెళ్ళలేదనుకో ఆ పూర్ణాత్మ అక్కడ వెల్తిగా ఉండిపోతుంది. అప్పుడు పూర్ణాత్మ ఇంకొన్ని ఆత్మలు తీసుకొని అక్కడ బ్యాలెన్స్ చేసుకొని ఆ పూర్ణాత్మ స్థితికి వెళ్ళిపోద్ది. ఎవరైతే ఉండిపోయారో వీళ్ళకి వేరే స్థితిని చూపించడం జరుగుతుంది. అది పూర్ణాత్మ స్థితి. మనం పూర్ణాత్మ స్థితికి పొందుతాం. ఇలాగా అయిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే పరిపూర్ణ పొందిస్తామో మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇంకా మిగతా ఇతర లోకాల్లో మనం జన్మం తీసుకుంటాం. ఎన్నో లోకాలు ఎన్నో ఉన్నాయి. అట్లా తీసుకున్నప్పుడు ఇంకా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాటిని మనం స్టడీ చేస్తా ఉంటాం. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎన్నో లోకాలు ఎన్నో సిద్ధాంతాలు వాటిని కూడా తెలుసుకుంటాం. మనం వాటిల్లో కూడా జన్మం తీసుకున్నాం కనుక అక్కడ ఒక జ్ఞానం కూడా ఈ ఆత్మకి ఉంటుంది. అప్పుడు అక్కడ వెళ్ళి స్టడీ చేస్తాం. ఇది ఒక జన్మ తాలూకా ఈ సిద్ధాంతం తాలూకా ప్రవర్తన. అలాగా ఇప్పుడు కొంతమంది ఋషులంట పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళారంట. పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు యోగం చేసుకుంటూ ఉంటే ధ్యానమగ్నంలో ఉంటాడు కదా ఎప్పుడు పరమేశ్వరుడు. ఈ ఋషులు యోగులు వీళ్ళందరూ ఏమొచ్చి వాళ్ళు ఏం చేశారు? సూక్ష్మ శరీరం వదిలి మనం ఏం చేస్తాం? శరీరం వదిలితే సూక్ష్మ శరీరం పోతే మనకు కారణ శరీరం వస్తుంది. కారణ శరీరం నుంచి కారణలోకాల నుంచి మనం మహాకారణ లోకాలకు వెళ్తాం. మహాకారణ లోకాలని కూడా వదిలేకుంటే అప్పుడు శివ సాన్నిధ్యం పొందుతాం. అప్పుడు వీళ్ళు ఏం చేశారంట? శివుని దగ్గరికి వెళ్ళారు. ఇంత స్థితిని దాటి వాళ్ళు శివుని పొందాలని శివునికి వెళ్ళారు. శివుని ఏం చేశారంట? ధ్యానంలో ఉన్నారంట. వీళ్ళు ఏం చేశారు? యోగులందరూ వెళ్ళి మహాశివ ఏంటి మేము కారణ శరీరంలో మహాకారణ శరీరాన్ని కూడా మేము వదులుకొని మీ మీ దగ్గరికి మిమ్మల్ని పొందాలని మేము వస్తే మీరేం చేస్తున్నారు? మీరేమించి ధ్యానంలో చేస్తున్నారు. మీరే హైయెస్ట్ కదా, మీరే ఇంకా ధ్యానం చేస్తున్నారు. మీరే హైయెస్ట్ అనుకోని మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఇంకా మీరు తపస్సులో కూర్చున్నారు, మీరు ధ్యానం చేస్తున్నారని అడినారట. ఎవరో పరమశివుడు అన్నాడు. పరమశివుడిని వీరు యోగులు అన్నారు. అంటే అప్పుడు పరమశివుడు అన్నాడంట, మీరు నా దగ్గర చేరుకోవడానికి ఎంతైతే స్థితి నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి అయితే వచ్చారో, నేను ఎక్కువ అనుకున్న వచ్చారో, నేను పొందడానికి నాకంట ఇంకా అనేక లోకాలు ఉన్నాయి. నేను వాటిని పొందడానికి నేను తపస్సు చేస్తున్నాను. మీరు రావడానికి నాకు ఎంత అయితే పుట్టిందో నేను వెళ్ళడానికి ఇంకా అంత అన్ని లోకాలు ఉన్నాయి. నాకంట మించినవి ఉంది. నేనే హైయెస్ట్ కాదు అని పరమశివుడు. అందుకే నేను వాటిని పొందడానికి నేను తపస్సు చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను అని అన్నాడంట. అంటే మనం నేర్చుకున్నది ఎంత? మనం శివుడే హైయెస్ట్ అనుకుంటున్నాం కదా, శివుడు కూడా తను తపస్సు చేస్తున్నాడు ఇంకా పొందడానికంటే మనము ఇంకా ఎంత తెలుసుకోవాలి ఈ మానవుడిగా తీసుకొని అని అక్కడ అని అర్థం అన్నమాట. ఇది
ఈ స్పిరిచువల్ సైన్స్ యొక్క అసలు సిద్ధాంతం. ఈ 6 సిద్ధాంతాలు ప్రతి మనిషి తెలుసుకుంటే కంపల్సరీగాన కొంత జ్ఞానం ఈ మా ఈ మహాసముద్రాన్ని ఈదాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అన్నమాట ఇదంతా. ప్రతి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ని తెలియపరచాలి. ఫస్ట్ వచ్చిన వెంటనే ఇదే ఇవ్వాలి అందరికీ. లేకపోతే మనం ఏం చెప్తాం అంటే పెద్ద పెద్ద సబ్జెక్టులు చెప్పేస్తాం. ఆ ఏ నక్షత్ర లోకాలు, ఆరాలు, డిఎన్ఏలు, చక్రాలు, శరీరాలు అర్థం కాదు. ఏ ఫిఫ్త్ డైమెన్షన్ అంటారు. ఇవన్నీ కాదు. ఫస్ట్ నాలెడ్జ్, అసలు బేసిక్ గా ఆలోచిస్తే వాళ్ళు సెట్ అయిపోతారు. ప్రతి మనిషి కూడా అసలు ఇందులోకి రావాలంటే ప్రతి పిల్లడికి నేర్పించాలి. ప్రతి ఇంట్లోని, ప్రతి పిల్లడికి, ప్రతి స్కూల్లోని ఈ నాలెడ్జ్ ఇవ్వాలి. నాలెడ్జ్ ఇస్తే ఎప్పుడంటే పిల్లల్లోని ఈ వ్యతిరేక భావాలు, చెడు గుణాలు, అస్తవ్యస్తమైన జీవితము అవి దూరం అయిపోతాయి. వాళ్ళ జ్ఞానం కలుగుతుంది. ఒకరికొకరు 100 మంది చెప్పండి, ఎంతమంది ఒకళ్ళిద్దరు 10 మందినైనా సరే దీన్ని నేర్చుకుంటారు. దీని అవగాహన వస్తుంది. తల్లిదండ్రులు చెప్తే ఇంకా తొందర నేర్చుకుంటారు. చెప్పగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క అవగాహన వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండాలి నాలెడ్జ్. ఇది ఆత్మస్థితి అని చెప్పాలి. చూడండి, పూర్వం గురుకుల పాఠశాలలు ఉండేవి. మనకి ఇప్పుడు లేవు. మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, నాటిలోని రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వీళ్ళందరూ ఏం చేశారు? చిన్నప్పుడే వాళ్ళు ఏం చేసేవారు? ఆశ్రమాలు పంపించారు. ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేసేవారు? వాళ్ళని ఆశ్రమాలు పంపించేవారు. వాళ్ళు ఏం చేశారు? అక్కడ సేవ చేసేవారు. నలుగురితో కలిసి విద్య నేర్చుకునేవారు. ఎవరితోటి ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, అలా అట్లా వాళ్ళకి నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి గురుకుల పాఠశాల నేర్చుకున్నదే వాళ్ళే అన్ని విద్యలు నేర్పించేవారు అక్కడ. చదువు అంటే అదే విద్య జ్ఞానం. ఎట్లాగ బ్రతకాలని నేర్చుకునేవారు. అది నేర్చుకుని వాళ్ళు ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించేవారు. తల్లిదండ్రులతోటి ఎలాగుండాలి, గురువులతోటి ఎలాగుండాలి, సమాజంలో ఎలాగుండాలి, భార్యతో ఎలాగుండాలి అని నేర్చుకుని వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేవారు. నేర్చుకుని తపస్సు చేసేవారు. వాళ్ళే దైవాన్ని పొందేవారు. ఏం చెప్తుంది స్పిరిచువల్ సైన్స్ అంటే? జ్ఞానం ఎక్కడ నుంచి మొదలైంది ఈ ఈ ఈ జ్ఞానము. అది నేర్చుకొని ప్రతి యోగి కూడా జ్ఞాని ఎవరు? మన యోగులు. మనం ఎవరైతే పూజిస్తున్నామో ఇప్పుడు రాముడు, కృష్ణుడు, జీసస్ వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరూ ఈ స్థితి ఇవన్నీ నేర్చుకొని వాళ్ళు ఒక ముందు రాసిన గురువులది నేర్చుకొని వీళ్ళు కూడా వాటిని అనుభవించి వాటిని అవపోషణ పట్టించి వాళ్ళు కూడా నేర్చుకొని మళ్ళీ వీళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని కూడా మళ్ళీ గ్రంథస్థం చేశారు. ఎందుకు గ్రంథస్థం చేశారంటే రాబోయే తరాలకి ఈ గ్రంథాన్ని అందిస్తే వీళ్ళు కూడా ముక్తి పొందడానికి ఒక మార్గము అని చెప్పారనమాట. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది పెద్ద ఎలా చేశారు? దైవమే మానవుడిగా జన్మ తీసుకొని ఇక్కడ ఏమేమి భౌతిక జీవితంలోని గడుపుతూ అనుభవిస్తూ ప్రతి సుఖము, కష్టము, నరకము అనుభవిస్తూ దైవానికి ఎప్పుడు దగ్గరగా ఉండేవి. నీటి మీద తామరాకు నీటి బొట్టు అంటే బురదలోని ఎప్పుడు ఉంటది కాడ. కానీ ఆ ఆకు మీద నీరేస్తే ఎప్పుడు ఎలా ఉంటది? బురదతోటే ఉంటది. కానీ అది ఈ సంసారం అనే జీవితంలో మనం ఎలాగా అది అంటి ముట్టనట్టుగా ఉండి ఎప్పుడు ఎవరితోటి? దేవుడితోటి. ఆ దైవతోటి బుర్రతోటి ఎప్పుడు కలిసి అలాగా మనం భూమి మీదకి వచ్చి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా నటనలు మనం ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి వచ్చామని ఆ థాట్ ఉంటది మనలో. అది ఎప్పుడైతే మనకు ఆ ఒక్క మనసుకి పట్టిసిందో ఇవన్నీ వచ్చినాయి, మనం నేర్చుకోవడానికి వచ్చింది, మన అసలైనది ఇది కాదు అని ఎప్పుడైతే అవగాహన వచ్చిందో, ఆ జ్ఞానం వచ్చిందో ఎవరు ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటారు. ఎప్పుడు దైవానికి దగ్గరగా ఉంటారు. ఎప్పుడు చేరుకోవాల్సింది మనం దైవంలోకే కదా చేరాలి అని దాని వైపు మనం ప్రయాణించడం మొదలు పెడతాం అన్నమాట. అందుకే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎలా చేశారు? మనం యోగులు, గురువులు అందరూ వచ్చి ఇక్కడ ఎలా మనకు నేర్పించారు. కృష్ణుడు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? మా దేవుడు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? మనకు నేర్పించడానికి వచ్చారు. మానవులుగా వచ్చి కష్టాలు అనుభవించి అన్ని చేసి మళ్ళీ దైవ స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే మీరు కూడా దైవాలే. మీరు భూమి మీదకి వచ్చారు. ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ బంధాలు ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చారు. మళ్ళీ దైవంలోకి ఎలాగ వెళ్ళాలి? ధ్యానం చేయాలి, యోగం చేయాలి. చేస్తే ఈ కర్మల చక్రాన్ని దాటి నువ్వు
యోగి అవుతావు. ఎప్పుడు ఆత్మ ఎదుగుదలే గాని వెనక్కి వెళ్ళదు. ఈ ఆత్మ ఎదుగుదలకే వచ్చామని ఇప్పుడు తెలుసుకుంటాం. అప్పుడు ఎప్పుడు ఎప్పుడైతే మన ప్రయాణం మొదలు పెట్టామో ఈ కర్మలన్నీ మనం పరిసమాప్తం అయిపోయి మనం ఏం చేస్తాము, దైవంలోకి మనమే దైవం అని తెలుసుకుంటాము. నేనే దైవం తెలుసుకుంటాము. అంతటా ఉన్న అదే చెప్తారు. అంతటా ఉన్న పరబ్రహ్మ స్వరూపం ఇంతకుముందు ఏమనుకుంటాం, అసలు దైవం అంటేనే భయం అన్న వాళ్ళని, ఎక్కడో దేవుడు ఉన్నాడని పూజించే వాళ్ళని, నాలోని దైవం ఉన్నదని అనుకున్న తర్వాత నేనే దైవాన్ని అనుకుంటాడు. అంతటా ఉన్న దైవం నేనే అని తెలుసుకుంటాడు లాస్ట్కి. ఇది దీని తాలూకా ఒక సిద్ధాంతం తాలూకా పూర్తి వివరణ. థ్యాంక్ యూ మాస్టర్స్. అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నమస్తే మేడం. చాలా థ్యాంక్ యూ చాలా సో మచ్ థ్యాంక్ మేడం. యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు అన్నట్లుగా శివుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అడుగుతారు కదా మేడం, ఇదే ప్రశ్న అడుగుతారు. ఇంత ధ్యానం చేశారో మీరే అల్టిమేట్ అనుకున్నాను, మీరు కూడా చూస్తే కళ్ళు మూసుకొని ఇంకా ధ్యానం చేస్తున్నారు అని అంటే, మీరు ఎట్లయితే నన్ను ఎత్తుకొని వచ్చారో నేనున్నట్లే నన్ను మించిన వాళ్ళు ఎవరో ఉంటారు ఆ స్థాయికి వెళ్ళేదానికి. అంటే విశ్వంలో అంతం అనేది లేదు కదా మేడం, అసలు మీరు చెప్పినట్లు జ్ఞానం అనేది అనంతం. తెలుసుకుంటూ ఉంటే తెలుసుకుంటూనే వెళ్తూ ఉంటాము. అలానే మీరు అన్నట్లు మేడం, అంటే ధ్యానం ఒకటి చేస్తూ ఉంటే సరిపోదు, ఖచ్చితంగా జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానం అనేది ఏం చేస్తుందంటే మన ఒక నైతిక జీవితం ఏదైతే ఒక ప్రాపంచిక జీవితంలో గడుపుతూ ఉన్నామో దాంట్లో సత్ప్రవర్తనతో సద్బుద్ధితో, అంటే ఒక గొప్పగా జీవించాలి అని అంటే ఈ జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. ఓ ఇలా చేస్తే ఈ కర్మ వస్తుంది, ఇలా చేస్తే ఈ కర్మ వస్తుంది, ఓకే ఇలా చేయకుండా ఉంటే కర్మచక్రంలోకి నేను వెళ్ళను కదా. అది కదా జ్ఞానం అనేది అక్కడ ఉపయోగపడుతుంది మేడం. అద్భుతంగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా ఈ జ్ఞానం ఒక మూలాలు, ఆ విలువలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుడు కూడా అందుకోవాలి మేడం. చాలా చక్కగా కంపల్సరీ అందించారు మేడం. మంచిదండి. నాకు చాలా ఇష్టం ఇది. నేను ఆచార్య ట్రైనింగ్ అయ్యాను. నాకు ఫస్ట్ సబ్జెక్ట్ నాకు ఆచార్యలో నాకు గురువు అందించే సబ్జెక్టు గాంధీజీ గారిదే స్పిరిచువల్ సైన్స్. నాకు ఎందుకు ఇచ్చారో తెలియదు. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నిజం అందులో సత్యం ఉంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ జ్ఞానం తెలుసుకుంటే ఇంకా ఏది నేర్పవసరం లేదు. ఆళ్ళే ముందుకెళ్ళిపోతారు. అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్. అవును మేడం. చాలా చక్కగా క్లియర్ గా వివరించారు మేడం. అన్నట్లంటే ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో, ఎవరి కర్మ ఎలా అయితే ఉంటుందో, ఏ విత్తనం వేస్తే ఏ చెట్టు అయితే వస్తుందో, అలానే ఆ ఒక మనిషి అనే మానవ జన్మ తీసుకున్నప్పుడు అన్నట్లుగా ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మలుగా వెలువడి, ఆ అంశాత్మ మళ్ళా తనని తాను తెలుసుకొని పునరుద్ధరించుకొని పూర్ణత్వంతో పూర్ణాత్మ అయ్యి విశ్వాత్మ అయ్యి అక్కడి నుంచి ఇంకా మొత్తం ఒక గొప్ప జ్ఞానాన్ని ఇంకా గొప్పగా ఎదిగేదానికి ఎంతో గొప్ప కర్మలనేవి కర్మి అనేది అది కూడా మళ్ళా ఒకసారి గుర్తు చేశారు మేడం. ఆ! చాలా థ్యాంక్స్ కర్మ అంటే మేడం. కర్మ అంటే భయపడే స్థితిలో ఉన్నాం మనం. అది తెలీదు. తెలియకే పడిపోతుంది. అదే అన్నా తెలుసుకొని ఏదైనా చేసామనుకోండి ఈజీ అయిపోద్ది. చూడండి ఎంత ఈజీయో. అసలు దైవం చేరుకోవడానికి ఎంత ఈజీ. కానీ ఇన్నాళ్ళంతా జడిసిపోయామే. సొసైటీ అంతా జడిసిపోతుంది. భయపడిపోతున్నారు అందరూను. తెలియపరచాలి మనందరమేను. భయం కాదు ఇదంతా మంచికి మన మంచికే చాలా ఈజీ అని చెప్పాల. రూట్ ఈజీ చేశారు మన గురువు అని చెప్పాల. రూట్ ఈజీ అయిపోయింది. తర్వాత తెలిసిపోయింది మనకి. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ముక్తి పొందడం ఎంత ఈజీ చూడండి. ముక్తి పొందడం అంట 99 పాయింట్లోని 1 మళ్ళీ పాయింట్‌లో 1 అంత టైంలో కూడా ముక్తి పొందొచ్చట. అంత ఈజీ అంట. అంత క్షణంలో కూడా అంటే ఏంటి సరెండర్ అయిపోవడమే. నేను శరీరం కాదు ఆత్మని ఎప్పుడైతే నువ్వు ఆత్మ స్వరూపంగా నీలోని ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకొని ఎప్పుడైతే సరెండర్ అయిపోతావో అదే ముక్తి. ముక్తి అంటే ఏం లేదు సరెండర్‌నెస్ కదా! ఎప్పుడైతే అర్థం చేసుకున్నావో నేనే ఆత్మనని తెలుసుకున్నావు అదే ముక్తి. ఇంకేం లేదు ఇక మిగిలితే ఏం లేదు. అంతా దైవమే తోసేసావు. నేను కాదు నేను నిమిత్త మాత్రుడిని. నువ్వే అంతా అని అన్నావంటే అదే ముక్తి. ఇంక నాకేం లేదు అంటదు ముట్టదు ఏం ముట్టదు అది. అంత ఈజీ అని తెలుసుకోవాలి అంతే. అవును మేడం. చాలా థ్యాంక్స్ మేడం, చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకున్నా, క్లాస్ ఎలా ఉంది ఏదైనా చెప్పాలనుకున్నా దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ అందరినీ అన్మ్యూట్ చేస్తున్నానండి. ఇప్పుడు నిజంగా కరెక్టే. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ధ్యానం చేయమని అంటే చిరాకు వస్తుంది వాళ్ళకి. మీరు అన్నట్టు ఏదో మతంలో చేరినట్టు ఉంటుంది. అదే మామూలుగా కొద్దిగా ఏదో ఇది అప్పుడప్పుడు సబ్జెక్ట్ ఎలాగేమనంటే కొంచెం మాట్లాడుతున్నట్టు ఇస్తే ఆటోమేటిక్ గా ఓకే ఇదంతా కరెక్ట్. అంటే ఇంకా ఆత్మ అంటే దెయ్యం కాదు, చచ్చిపోతే ఏదో బయటకు వచ్చేది కాదు, మనలో ఉంటుందే కదా.
అదే కదా మనం ఆయన అనేది తెలుసుకుంటారు అనమాట. పిల్లలకి ఆ అవును. విధంగా మనం తెలుసుకున్న సబ్జెక్ట్ కొంచెం గైడెన్స్ గా ఇస్తుండాలి అప్పుడప్పుడు. ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు జ్ఞానం మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇందులో ఏదో ఉంది తెలుసుకోవాలి అనేది అర్థమవుతుంది. బాగా చెప్పారు. తర్వాత ఏంటంటే ఈ విధంగా జీవించాలి. పత్రి సార్ ఇచ్చింది కాన్సెప్ట్ స్పిరిచువల్ సైన్స్ అంటే నిజమే, ఆధ్యాత్మిక సైన్స్. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అర్థం కదా, ఆధ్యాత్మిక సైన్స్ అంటే సైన్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు లాజికల్ సైన్స్ సైన్సే నమ్ముతారు కానీ ఆధ్యాత్మిక ఎక్కువ నమ్మరు. కానీ ఆధ్యాత్మిక సైన్స్ అనేటప్పుడు స్పిరిచువల్ సైన్స్ అనేటప్పటికి ఓహో ఇదే స్పిరిచువల్ సైన్స్ అంటే సైన్స్ స్పిరిచువల్ రెండు ముడిపడి ఉన్నాయి, దీని వేరు కాదు. అంటే ఏదైతే చెప్తున్నారో శాస్త్రజ్ఞులు దానికన్నా ముందు ఆధ్యాత్మం ఉంది అనేది తెలుసుకుంటారు. ఇప్పుడు ఇదంతా స్పిరిచువల్ మనకన్నీ సైంటిఫిక్ గా రుజువైందే నమ్ముతాం. ఇప్పుడు అంత సొసైటీ అంత ఇంతకు ముందు అంటే దేవుడు అంటే నమ్మకం ఉంటే నమ్మేస్తాం, నమ్మకం ఉంటే స్పిరిచువాలిటీ అంటే నమ్మకమే. కానీ ఇప్పుడు నమ్మము, అది సైన్స్ రుజువు చేస్తేనే నమ్ముతాం. అందుకే 4 కూడా సైన్స్ అని పెట్టారు అనమాట. సైన్స్ కరెక్టే ఇది. ఇది ప్రతి ఒక్క మనం నేర్చుకున్న సైన్స్ అనేది కరెక్టే కదండి. ఇదంతా మన ప్రతి ఒక్కరు మన సొసైటీలో అందరికి వర్తించిందే. ఏది వర్తించదు చెప్పండి. ఈ శరీరంలో ఆత్మ ఉంది కరెక్టే, జన్మలు ఉన్నాయి కరెక్టే, పాపం పుణ్యాలు ఉన్నాయి కరెక్టే, యోగం చేస్తే ఇవన్నీ తెలుస్తాయి కరెక్టే, అది ఎదగడానికి వచ్చాం చూడండి. ఇవన్నీ చూడండి ఎంత చక్కగా. నాకు పత్రిజీ కాన్సెప్ట్ అంటే గొప్ప పిచ్చండి. నాకు ఆచార్యలోని నేను కడతాలని క్లాసు ఫస్ట్ చెప్పాను అనమాట. నాకు అప్పుడు ఎందుకు ఇచ్చారు ఈ గురువులు, నాకే ఇచ్చారు ఎందుకు, నాకే చెప్పమన్నారు క్లాసు ఈ రోజు ఇచ్చి సార్ రేపు చెప్పమన్నారు, ఒక్కరోజు ఛాన్స్ ఇచ్చారు ఏంటి, నేను బొంబాయిలో ఉన్నాను, ఈ రోజు చెప్పారు ఏంటంటే లేదు అది హాస్టల్ మాస్టర్స్ ఇస్తారు కంపల్సరీ చెప్పాలి మీరు అన్నారు. ఎలా చెప్పానో తెలియదు. అప్పుడు తర్వాత అర్థమైంది ఆ సబ్జెక్ట్, నాకు అర్థమైన తర్వాత ఇంత మంచి సబ్జెక్ట్ నాకు ఇచ్చారా గురువుని, చాలా కృతజ్ఞతలు. నేను కూడా అప్పుడే తెలుసుకున్నాను ఇది కూడా శాస్త్రం ఉందని. పత్రికకి మాత్రం చాలా కృతజ్ఞతలు చెప్పాలి మనం. అది బాగుంది. మీకు కూడా బాగా చెప్పారు. మీకు కూడా శతకోటి ధన్యవాదాలు. మీకు తీసుకొచ్చిన నీరజ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కూడా థ్యాంక్ యూ. మంచి ఆధ్యాత్మిక అంటే సైన్స్ అందించారు అంటే మనం ఒకసారి మననం చేసుకున్నాం అని చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు, క్లారిటీగా బాగా చెప్పారు. కాబట్టి ఇదంతా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన జ్ఞానమే కదా. అంటే ధ్యానం చేసినా చెయ్యకపోయినా మన కోసం మనం తెలుసుకోవాలి అంతే కదా. జీవిత శాస్త్రం అంటే అదే కదా. అదే జీవిత శాస్త్రం అంటే మనం జీవించే విధానం ఏంటి, అసలు మనం ఏంటి, భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేస్తాము, ఎలాగ వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము చచ్చిపోతే, ఇవన్నీ తెలుసుకోవాల్సింది జీవిత శాస్త్రం. అంటే కోసం మనం అధ్యయనం చేయాలి. ఇదంతా స్పిరిచువల్ సైన్స్ లో అస్తవ్యస్తంగా ఉంటుంది. పిల్లలు ఎవరికి పెద్దలకి తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. మనకే తెలియదు. ఏదో జ్ఞానం వచ్చినంతవరకు మనకే తెలియదు. ఏదో చచ్చిపోతాం, పుడుతున్నాము, ఉంటున్నాము, చచ్చిపోతే ఏమవుతుంది, ఈ శరీరం మట్లోకి వెళ్ళిపోతుంది, ప్రాణం దేవుళ్ళకి కలిసిపోతుంది అంతే. పాపపుణ్యాలు ఉన్నాయి. ఈ శరీరం అంటే శరీరం అయితే పోతుంది కానీ ఆత్మ మనం ఇంకో శరీరం తీసుకుని వస్తుంది భూమి మీదకి అనేది మనకి జ్ఞానంకి వచ్చినంతవరకు మనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. మరి మీకంటే తెలిసేమో తెలియగానే నాకైతే జ్ఞానంకి వచ్చినంతవరకు తెలియదు. ఈ జన్మలో చేసింది నెక్స్ట్ జన్మ అనుభవిస్తారు, అంటే ఈ జన్మలో చేసింది నెక్స్ట్ జన్మలో అనుభవిస్తారని తెలుసు గాని ఏదైనా మనం చేసుకుందే మన కర్మే అంటారు గాని అది ఎలాగొస్తుంది కర్మ అనేది. అంటే మనం చనిపోయిన తర్వాత ఆత్మ అనేది చనిపోదు, శరీరం అయితే పోతుంది, ఆత్మ ఉంటుంది. మన ఆత్మ ఇంకో శరీరం తీసుకుని కర్మ అనుభవిస్తుంది. ఆ శరీరంతో చేసిన కర్మ శరీరంతో అనుభవిస్తుంది అని సత్యం. అది ఎవరు పత్రిస్తారు దయ వల్ల ఇంత జ్ఞానాన్ని ఇంత ఇప్పుడు చెప్పారంటే ఇప్పుడు ఈ జూమ్ సెక్షన్ లో మనం 1 గంట కూర్చొని ఈ జ్ఞానం అంతా విన్నాము. కానీ ఎందుకు వింటున్నాము అనేది నిజంగా పత్రిసారి దయ వల్లే. ఎందుకంటే ఆయన పెట్టారు సజ్జన సాంగత్యం కంపల్సరీగా ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, ధ్యానం ఉండాలి, ఈ 3 మన జీవితంలో ఉంటేనే మనం ఎదుగుతాం అన్నప్పుడు ఇన్ని జూమ్ సెక్షన్ కరోనా దయ వల్ల కరోనా దేవత థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కరోనా దేవత వల్ల జూమ్ సెక్షన్ వచ్చాయి. జూమ్ అంటే కూడా తెలియదు, అప్పుడులోనే జూమ్ ఏర్పాటు అవ్వడం. ఈ జూమ్ సెక్షన్ లో ఇప్పటికి కంటిన్యూగా నడుస్తున్నాయి. ఎంతమంది మాస్టర్స్ వాళ్ళకి అనుభవ జ్ఞానాన్ని పంచుతారంటే అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒక అనుభవే. ఒక్కొక్కరు తెలిసిన పుస్తకం లాంటిది. ఆ పుస్తక జ్ఞానం ఇంక ఎవరికో ఉపయోగపడుతుంది. అంటే ఒక్కవాడైనా ఒక్క మనిషిని తెట్లేపినా అలా ఆధ్యాత్మిక సైన్స్ ఇది అవుతుంది. అంటే ఇంత జ్ఞానం ఇంత ఇదిగా మనకి ఈజీగా సులువుగా ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం అంటే నిజంగా పత్రిసారి శతకోటి ధన్యవాదాలు చెప్పాలా.
ఈ జూమ్ ఏర్పాటు చేసిన ఈ మాస్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాగా అందరికి కలుపుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్నాం మనందరిని, అందరూ ఒక ఉమ్మడిగా చేస్తున్నామంటే అది గొప్ప విషయం కదా. మీకు కూడా చాలా మనలోని థ్యాంక్స్. కూడా ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ సైన్స్ పూర్తి వివరం తెలియదండి మనలో కూడా. చాలా మందికి, చాలా మందిని నేను క్లాసులు వింటుంటాను. స్పిరిచువల్ సైన్స్ అని చెప్పి బోర్డులు పెడతారు కానీ అక్కడ స్పిరిచువల్ సైన్స్ ఏంటి చెప్పరు. ఏదో వాళ్ళ అనుభవాలు చెప్తారు. నేను చూస్తున్నాను చాలాసార్లు, ఏంటి అసలు సబ్జెక్ట్ ని వదిలేసి వేరే ట్రాక్ మొదలు పెడతారు ఏంటి అనిపిస్తుంది. సర్లే మనం ఎవరిని సెర్చ్ చేయకూడదు కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ చెప్తే మనకు మన సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నాము, మరి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి కదా. ఆ సబ్జెక్ట్ వల్ల మేలు జరగాలి కదా. ఈ సబ్జెక్ట్ సార్ ఇచ్చిన సబ్జెక్ట్ పర్ఫెక్ట్, ఇంకా సార్ వేరేగా ఉన్నది, నా నాలెడ్జ్ కలిపి నేను చెప్పాను అనుకోండి, చెప్తున్నాను దాన్ని. అంటే ఏది కూడా బుక్ లో ఉన్నది బుక్ చెప్పం. నాకు ఇంకా వివరించి నేను చాలా సబ్జెక్ట్ చెప్పాను నేను మీకు. సార్ చెప్పింది చిన్నదే అందులో ఉన్నది. ఎందుకంటే మన జ్ఞానం అందులోనే ఎప్పుడైతే మిళితం అయిపోతుందో అది అనంతం అయిపోతుంది. ఫస్ట్ క్లాస్ కి నేను ఇప్పుడు 10వ క్లాస్ ఇది ఈ జ్ఞానం నాకు ఇంకా ఇంప్రూవ్ అయిపోయింది. అంతా ఇంక చెప్పాలంటే ఒక రోజంతా చెప్పొచ్చు. ఈ క్లాస్ చెప్పండి 1 అవర్ చెప్పేశాను. ఒక రోజంతా చెప్పిన ఆ స్పిరిచువల్ సైన్స్ అంటే మహా సముద్రం అండి. ఒక రోజు చెప్పినా సరిపడదు, అంత జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. అది ఫస్ట్ మేడం చెప్పాను నేను అలా కాదు. ఫస్ట్ నేను అసలు జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం కోసం ఎందుకు చెయ్యాలి, దాని వల్ల లాభం ఏంటి, చేస్తే ఏంటి, చేయకపోతే ఎలా చేయాలని నేను క్లాస్ చెప్తానన్నా. లేదంటే సబ్జెక్ట్ చెప్పండి అన్నారు. సరే బాగుంది, చాలా థ్యాంక్స్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ నీరజమ్మ, థ్యాంక్ యూ రత్నం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ. గొప్ప జ్ఞానాన్ని మేము ఈరోజు అందుకున్నాం మేడం. మీ కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. జూమ్ లో ఉండే మాస్టర్స్ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత గొప్ప జ్ఞానాన్ని మీరు మాకు అంత గొప్పగా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ.